18 రైట్ చేశారు. ప్రణమ్య, ప్రత్యూష, సాయిలక్ష్మి, శిరీష. Only 4 members. Satyasai usually. I got only 3. Okay, 3 వచ్చే 3 రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మొత్తం ఇచ్చేసాను. ఓకే, ప్రాబ్లం. సో మేబీ 10 మెంబర్స్ వరకు చేశారు. వాట్ అబౌట్ రిమైన్ అట్లీస్ట్ రెస్పాన్స్ ఇన్ చార్ పార్ట్స్. సో చేస్తే చేసినామని చెప్పండి, లేదంటే ట్రై చేసామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. Okay, Rishi, no problem. Okay, so file create చేయండి అందరూ. Today with today date 24th July 2020. So today two concepts pending ఉన్నాయి. So that is file handling concepts in Python and second one is regular expressions. So ఆ రెండు కంప్లీట్ అయిపోతే మనకి డే బై షెడ్యూల్ వైజ్ కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. Okay, no problem. We will discuss later. So there are 6 problems. Just heading. What is the definition of file? సో టైం ఉంటే చెప్తామండి, ఏమంటున్నారు ఇన్కేస్ టైం లేకుంటే వదిలేదు. సో మనకి డే బై షెడ్యూల్లో ఉంది, చూద్దాం. సో టైం బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే అందరూ నాకు తెలిసి అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ లేని వాళ్ళు వస్తున్నారు కాబట్టి తెలియకుండా. సో దట్స్ వై ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో చిన్న టాపిక్ కూడా 1 or 2 hours పైన పడుతుంది. సో దట్స్ వై మనకి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా చేస్తుంది. What is the definition of files? The file is a collection of records. Okay, very good. The voice is not clear. All of it same problem. Most are clear. File is a collection of records. Okay. సో నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది ఒక ఫైల్ అంటే ఏంటంటే, సో ఒక సమ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ఫైల్స్. ఒక ఇన్ఫర్మేషన్, సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రా డేటా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకుంటే టెక్స్ట్ డేటా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకుంటే ఆడియో ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, వీడియో ఇన్ఫర్మేషన్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఇమేజ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసేది ఫైల్స్. ఎస్, డేటా. ఓకేనా? సో మీకు తెలిసిన ఫైల్స్ చెప్పండి. మీరు ఇప్పటి వరకు మీకు రియల్ టైంలో కానీ మనం ప్రోగ్రామింగ్లో కానీ మీకు ఇప్పటి వరకు యూజ్ చేసిన ఫైల్స్ ఎనీవన్? ఓకే, డాక్స్, వెరీ గుడ్. టెక్స్ట్ ఫైల్ .txt, exe, execution files, jpg files, zip files, pdf, docs, text. Okay, jpg, mp3, very good. mp4. So these all are files. So మీరు పైథాన్ యూజ్ చేసిన .py is also file, .c files, HTML కి .html ఫైల్, అలాగే జావాకి అయితే .java ఫైల్, మనకి జూపిటర్ నోట్బుక్ ఫైల్ అయితే .ipynb ఫైల్స్.
ఓకేనా. సో దీస్ ఆర్ ఆర్ ఫైల్స్. ఆ ఫైల్స్లో ఏముంటుంది, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసేటి ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫైల్లోకి డేటాని ఎలా యాడ్ చేయాలి, ఆ యాడ్ చేసిన డేటాని ఎలా ఎలా రీడ్ చేయాలి, ప్రోగ్రామింగ్ అని ఎవ్రీథింగ్ విల్ బి వర్కింగ్ ఆన్ ప్రోగ్రామింగ్. సో ఎలా యాడ్ చేయాలి, ఒక కొత్త డేటాని ఎలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నా దాంట్లో సమ్ డేటా ఉంది, ఆ డేటాకి సమ్ ఇంకా కొంచెం టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి పైథాన్ ప్రోగ్రామింగ్ అలా. దిస్ ఆల్ ఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్. ఓకేనా. So these are the definition. So in that we have defining some key points. So how to open file, create a file, how to write data, how to how to close a file. So these are the main key points in this files concept. ఓకే, తెలిస్తే నో ప్రాబ్లం. తెలియని వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం. ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన ఫైల్లోకి డేటాని ఎలా యాడ్ చేయాలి, ఆ ఉన్న ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది, ఆ ఫైల్లో సమ్ డేటా ఉంది, ఆ డేటాని ఎలా రీడ్ చేయాలి. సో మొత్తం కొత్తగా ఏదన్నా డేటా ఏదన్నా అపెండ్ చేయాలనుకుంటే, సమ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ సమ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే హౌ టు యాడ్, హౌ టు అపెండ్ data to file. So the concept to discuss. Finally, how to close a file. So these are the main points in files concept. क्या आप note it down? Just shift plus enter execute చేయండి. సో ఇప్పుడు మనకున్న ఈ లొకేషన్స్లో సో మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఆన్ దట్ ఇన్ దట్ లొకేషన్. సో మనం ఎట్లా వర్క్ చేస్తామంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఒక ఫైల్లో వర్క్ చేస్తున్నాం. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ఎక్స్ట్రా అసైన్మెంట్స్. ఓకే, డిస్కస్ చేద్దాంలేండి. సో నిన్న డిస్కస్ చేసాం కదా 6 క్వశ్చన్స్ ఆల్మోస్ట్. సో ఈరోజు కూడా డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. కాన్సెప్ట్స్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? యాక్చువల్ ఏంటంటే ఇక్కడ సమ్ వర్క్ ఏదో జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో అందువల్ల మేబీ కొంచెం ఉండొచ్చు, నో ప్రాబ్లం. అడ్జస్ట్ అవ్వండి ఒక్కరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ ఓఎస్. సో ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మన సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ ఒక ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ క్రియేట్ చేయాలన్నా, ఫైల్స్లో ఉన్న కాన్సెప్ట్ మీన్స్ ఫోల్డర్స్ని రిమూవ్ చేయాలన్నా, ఓకేనా, నాన్ ఎంటీ ఫోల్డర్స్ని రిమూవ్ చేయాలన్నా, ఎంటీ ఫోల్డర్స్ రిమూవ్ చేయాలన్నా, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కమాండ్స్ అన్ని వర్క్ అవ్వాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ ఓఎస్. ఓఎస్ ఈజ్ ఎ ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్లో సమ్ మాడ్యూల్స్ ఉంటాయి. సమ్ మాడ్యూల్స్ అయితే వీ విల్ డిస్కస్. సో ప్రింట్ ఆఫ్ ఓఎస్ డాట్ get cwd.
So get CW, this is my current working directory. So all of you note it down. So OS dot get CWD. So here CWD is nothing but get current working directory. సో నా యొక్క వర్కింగ్ డైరెక్టరీని నేను డిఫైన్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మాడ్యూల్ ఇన్ దట్ ఓఎస్ ప్యాకేజ్. ఓకేనా, ఈ ఓఎస్ ప్యాకేజ్లో ఇది ఒక మాడ్యూల్ గెట్ సిడబ్ల్యూడి అనేది. ఆ గెట్ సిడబ్ల్యూడి అని కాల్ చేసినప్పుడు సో మనకి మన వర్కింగ్ డైరెక్టరీ ఏముంది, పైథాన్ ప్రోగ్రామింగ్ కదా. నేను ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంది, 24th July 2020.ip అనుకుంది పైథాన్ ప్రోగ్రామింగ్లో ఉంటుంది చూడండి, ఈ లొకేషన్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను వర్కింగ్ చేసేది ఈ లొకేషన్లో. సో ఆ లొకేషన్ ఎక్కడ ఉందో మనం డిఫైన్ చేసాము ఇక్కడ. అబ్జర్వ్ చేశారా, ఈ లొకేషన్ మొత్తం మనం ఎక్కడ వర్క్ చేసాం ఆ లొకేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సి యూజర్స్ /SSR-tech/desktop/python_programming. So this is my current working directory. CWD is nothing but current working directory. ఓకేనా, సో అలాగే ఆ వర్కింగ్ డైరెక్టరీలో ఇంకా ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే లిస్ట్ లిస్ట్ డైరెక్టరీ. సో మన యొక్క ఆ లొకేషన్లో పైథాన్ ప్రోగ్రామింగ్ అనే లొకేషన్స్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని ఇవి. సో 17th July ఫైల్ ఉంది, 18th, 20th, 21st, 23rd, 24th. సో డెమో ఎగ్జామ్ పేపర్ డాట్ డిఓసి. సో ఇలా నాకు మొత్తం ఫైల్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతుంది లిస్ట్ డిఐఆర్. సో అందరికి వస్తుందా? ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెస్క్టాప్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ని మీరు ఎలా లిస్ట్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు నాకు ఏంటంటే డిఫాల్ట్ డైరెక్టరీ కాబట్టి ఇది. సో సి యూజర్స్ నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కాబట్టి ఆ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో నాకు ఎక్కడో వేరే డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లో ఉన్న సో సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ మాత్రమే నాకు కావాలి అంటే ఎలా, జస్ట్ లిస్ట్ డైరెక్టరీ విత్ ఇన్ దట్ జస్ట్ మెన్షన్ C:// జస్ట్ ఎంటర్. సో ఇవి సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్. ఆ సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ ఇవి చూడండి, రీసైక్లింగ్ బిన్ బ్లూటూత్ కాన్ఫిగ్ ఎంఎస్సి. సో ఇవన్నీ ఏంటి నా సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అనమాట. ఓకేనా, అలాగే సి డ్రైవ్లో యూజర్స్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. సో యూజర్స్ జస్ట్ ఇక్కడ ఉన్న చూడండి, ఇదే టైప్ చేసుకుంటూ వేసుకున్నాను యూజర్స్. సో మీకు వచ్చే లొకేషన్ మీరు టైప్ చేసుకోండి, నాకున్న లొకేషన్ నేను టైప్ చేసుకుంటున్నాను. సో నాదే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా లొకేషన్ ఉంది కాబట్టి నాది వస్తుంది. ఓకే, ముందు క్లాస్ వినండి, ఎగ్జామ్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ డౌట్స్ డిస్టర్బ్ చేయడానికి ఏంటి మీరు? సో ఇప్పుడు యూజర్స్లో ఏమేమి ఉన్నాయి, ఆల్ యూజర్స్, డిఫాల్ట్ డెస్క్టాప్, మలేసా, పబ్లిక్, SSR టెక్ అనేది ఉంది. అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక డైరెక్టరీలో చెక్ చేసుకుంటుంది SSR-tech. సో ఈ లొకేషన్ ఏమున్నాయి చెక్ చేస్తున్నాం, Shift+ అంటారు. సో ఈ లొకేషన్ ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి SSR టెక్లో. సో ఇవన్నీ ఉన్నాయి, ఇందులో డెస్క్టాప్ ఉంది, డాక్యుమెంట్స్ ఉంది, డౌన్లోడ్స్ అన్నీ ఉన్నాయి. సో అలాగే SSR టెక్లో తర్వాత ఇంకొక లొకేషన్ కూడా పాస్ చేస్తున్నారు, డెస్క్టాప్ అని. డెస్క్టాప్, సో ఇప్పుడు ఈ డెస్క్టాప్ లొకేషన్లో ఏమేమి ఉన్నాయో విజిబుల్ అవుతాయి. సో మీన్స్ ఐ థింక్ టైప్ మిస్టేక్ ఇదే డెస్క్టాప్. ఓకే, రిమూవ్ 1P, జస్ట్ టికెట్. సో డెస్క్టాప్లో ఇవి ఉన్నాయి అన్నమాట ఫైల్స్. ఓకేనా, సో అలా మీకు డి డ్రైవ్లో ఏం చెక్ చేసుకోవచ్చు, మీ యొక్క ఫోల్డర్స్లో F డ్రైవ్ ఉంటే F డ్రైవ్లో చెక్ చేసుకోవచ్చు, ఏ డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్లో ఏమేమి ఫైల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ నా డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ ఇవి. సో APSRS అనొచ్చు, FDకి ఒక ఫైల్, డెస్క్టాప్ గోటీ మీటింగ్ లింక్ ఒకటి, సో మెషిన్ లెర్నింగ్ అనేది ఒకటి, పైథాన్ డేవై షెడ్యూల్.xls ఒక ఫైల్. సో మనం డిజైన్ చేసే ఫైల్ ఇది. ఇప్పుడు మనం వర్కౌట్ చేసేది మొత్తం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఫైల్. ఓకేనా, సో ఇలా మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్స్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ లిస్ట్ డిఐఆర్. ఓకేనా, అలా కట్ ఇట్. సో అర్థమైందా ఒక ఫైల్స్లో నుంచి లిస్ట్ అవుట్ ఎలా చేయాలో?
ఫైల్స్ సో డేటా డిస్ప్లే అవుతుంది సార్. మనం అది తర్వాత 1 by 1 గా చూద్దాం. ఫైల్స్ లో ఏమేమి డేటా ఉందో అదంతా డిస్ప్లే చేయాలి నెక్స్ట్. ఇప్పుడు మీకు ఏంటంటే ఒక మన వర్కింగ్ డైరెక్ట్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, వాటి వరకే డిజైన్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు నా వర్కింగ్ డైరెక్ట్ ఎక్కడ ఉంది, సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఆ ఫైల్లో ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సో ప్రింట్ ఆఫ్ os.list da. సో నా డిఫాల్ట్ డైరెక్టరీ ఇదే కాబట్టి దాని లోపల నేను ఏది మెన్షన్ చేయట్లేదు. సో డిఫాల్ట్ డైరెక్టరీలో నేను వర్కౌట్ చేసేది ఈ లొకేషన్ ఉంది కాబట్టి దెర్ ఈస్ నో మెన్షన్ ఇన్ డైరెక్టరీ హియర్. ఓకేనా? సో అక్కడ ఉన్న ఫైల్స్ ఇవి. ఓకేనా? సో ఇప్పుడు హౌ టు ఓపెన్ ఫైల్. సో ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలంటే హియర్ వీఆర్ యూజింగ్ వన్ డిఫాల్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ దట్ ఈస్ ఓపెన్. సో ఓపెన్ ఫంక్షన్ ద్వారానే వీఆర్ ఓపెనింగ్ ఫైల్స్. సో ఇది మీకు బిల్డింగ్ ఫంక్షన్స్ లో చెప్పాను. ఓపెన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ ద్వారా మన ఫైల్స్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం అనేసి. సో దిస్ ఈస్ దట్ ఫంక్షన్. ఓకే, ఓపెన్. Okay, clear all of you? సో ఈ ఫంక్షన్ ద్వారా మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆ ఫంక్షన్ ద్వారా ఓపెన్ చేయాలంటే మన నామలో ఏదైనా ఆల్రెడీ ఫైల్స్ ఉన్నా ఏదైనా ఉంటాయి కింద ఓపెన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే ముందు ఒక ఫైల్ మనం ఒక టెక్స్ట్ ఫైల్ని కానీ లేకుంటే ఏదైనా ఒక ఫైల్ అనేదాన్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయండి. మీ లొకేషన్లోకి వెళ్ళి మీ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లొకేషన్స్ లైక్ మూవ్ అయ్యేసి జస్ట్ క్రియేట్ వన్ న్యూ ఫైల్. సో న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఈ లొకేషన్స్లో ఒక ఫైల్ రావాలి. సో ఆ ఫైలే మీ నేమ్తో రావాలి, మీ నేమ్ .txt. సో ఓపెన్ టెక్స్ట్ ఫైల్. సో హియర్ జస్ట్ రీనేమ్ ఇట్. సో apsrdc.txt. This is my file name, apsrdc.txt. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ ఫైల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది చూడండి, apsrdc.txt. ఓకే. సో ఇది ఫైల్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫైల్లో నేను సమ్ టెక్స్ట్ని యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వెంకటేష్. టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటా సేవ్ చేస్తున్నాం. ఫైనల్లీ సేవ్ చేసిన ఇక్కడ షో ఇట్ టిక్ మార్క్స్. సో అప్పుడు టిక్ మార్క్ అనేది ప్లేస్ అవుతుంది అక్కడ. అప్పుడు మీది ఫైల్ సేవ్ అయినది. ఓకేనా? సో సేవ్ చేసిన తర్వాత దెన్ మూవ్ టు యువర్ ఫైల్. సో ఈ లొకేషన్లోకి రండి. ఇప్పుడు ఆ యొక్క ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చి మనం ఫైల్ని క్రియేట్ చేయడం అంతా స్టాటిక్గా క్రియేట్ చేశాను. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా క్రియేట్ చేద్దాం అనదర్ ఫైల్ని. ఓకేనా? ఇప్పుడు ఆ ఫైల్ నేను ఓపెన్ చేసి ఒక ఎఫ్ అనే వేరియబుల్ ప్లేస్ చేస్తాం. ఓపెన్ హియర్ వీ హ్యావ్ టు పాస్ ఓపెన్ ఫంక్షన్లో మనం 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. వన్ ఈస్ ఫైల్ నేమ్. సో నా ఫైల్ నేమ్ ఏంటి, apsrdc.txt. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటి, సో నెక్స్ట్ పారామీటర్ ఇస్ నథింగ్ బట్ మోడ్స్. సో మనకి 3 types ఆఫ్ మోడ్స్ ఉంటాయి. 3 types ఆఫ్ మోడ్స్ ఇస్ దే. సో ఫస్ట్ వన్ 3 modes. In that first is, సో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ అంటే ఫైల్ క్రియేట్ చేయడానికి లేకుంటే రైట్ చేయడానికి సంథింగ్ ఏదైనా. సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ మోడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ రీడ్ మోడ్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఇస్ append mode. సో ఈ 3 modes ఉంటాయి. ఓకేనా? సో ఆ 3 modes ని యూజ్ చేసి మనం 1 by 1 గా చూద్దాం. ఇప్పుడు నాకేంటి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది కాబట్టి ఆ ఫైల్కి నేను రీడ్ చేయాలనుకుంటా. ఆల్రెడీ ఉంది నా దగ్గర ఫైల్. సో ఆ ఫైల్లో ఉన్న డేటా రీడ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ రీడ్ మోడ్. సో రీడ్ మోడ్ని ఎలా ఇండికేట్ చేస్తాం అంటే R. ఓకేనా? సో ఇదంతా సింగిల్ లైన్ కామెంట్. సో దానికి ఏం సంబంధం ఉండదు.
సో రీడ్ చేసాం కాబట్టి ఆ రీడ్ చేసిన ఈ యొక్క సింటాక్స్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఎఫ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా రీడ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ వన్ మెథడ్, దట్ ఈస్ రీడ్ మెథడ్. రీడ్. ఓకే, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఫైనల్లీ జస్ట్ ప్లేస్ ఎఫ్ డాట్ క్లోజ్. సో ఏ ఫైల్ అయినా ఓపెన్ అనేది జరిగిన తర్వాత ఆ ఫైల్ యొక్క ఫంక్షనాలిటీ కంప్లీట్ అయితే దెన్ క్లోజ్ ఇట్. ఫైనల్లీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకుండా నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా అదే ఫైల్ మీద వర్కౌట్ చేసినప్పుడు సో ఆల్రెడీ ఆ ఫైల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి యు ఆర్ గెట్టింగ్ ఎర్రర్స్. అటువంటి ఎర్రర్స్ ఏమీ రాకుండా ఉండాలంటే జస్ట్ మన యొక్క ఫంక్షనాలిటీ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ క్లోజ్ చేయాలి. సో నౌ షిఫ్ట్ ప్లస్ ఎగ్జిక్యూట్. సారీ, ఇక్కడ ఎఫ్ డాట్ రీడ్ లో జస్ట్ ప్రింట్ యూజ్ చేయండి. ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్. సో దిస్ ఈజ్ వెంకటేష్ వర్కింగ్ ఇన్ ఏపీ. ఇదేనా నా యొక్క ఫైల్లో ఉన్న డేటా? ఇదేనా కాదా? సో ఆ ఫైల్లో నా యొక్క APSRDC డాట్ TXT లో ఉన్న డేటా అదే. సో ఆ డేటా ఏదైతే ఉందో అది మాత్రం నాకు రీడ్ అవుతుంది. ఓకేనా? సో ఇదంతా స్టాటిక్ గా క్రియేట్ చేసాం. ఎఫ్ ఈస్ సో వేరియబుల్ మన యొక్క వర్క్అవుట్ ఇక్కడ చేసిన సింటాక్స్ మొత్తం ఎఫ్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆ ఫైల్ కనెక్ట్ అయిన తర్వాత ఒక మోడ్ ఇచ్చాం కదా, మోడ్ ని బేస్ చేసుకుని దాని యొక్క సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం ఎఫ్ లో స్టోర్ అవుతుంది. స్టాటిక్ అంటే నేను జనరల్ గా క్రియేట్ చేశాను కదా, వితౌట్ ప్రోగ్రామింగ్ ద్వారా క్రియేట్ చేశాను. ఏ ప్రోగ్రామింగ్ యూజ్ చేయకుండా స్టాటిక్ గా ఒక ఫైల్ నేనే క్రియేట్ చేశాను. అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ ద్వారా ఒక ఫైల్ ని క్రియేట్ చేయడం, ఆ ప్రోగ్రామింగ్ ద్వారానే డేటా యాడ్ చేయడం, ఆ ప్రోగ్రామింగ్ ద్వారానే డేటాని రీడ్ చేయడం, ఆ ప్రోగ్రామింగ్ ద్వారానే డేటాని అపెండ్ చేయడం, అదంతా నెక్స్ట్ చేస్తాం. ఓకేనా? Please explain once. మీరు చెప్పేటప్పుడు దిక్కులు చూస్తాం, నాకేం అర్థం అవట్లేదు. సరేలేండి. సో ఈ మన ఫైల్స్ లొకేషన్ ఇది. ఓకేనా? పైథాన్ అండర్స్కోర్ ప్రోగ్రామింగ్. ఇందులో ఒక APSRDC డాట్ TXT ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఆ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తారో మీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తారు? సో ఇక్కడ న్యూ ఉంది కదా, ఆ న్యూ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ టెక్స్ట్ ఫైల్. సో టెక్స్ట్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ టెక్స్ట్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒకటి ఓపెన్ అవుతుంది. అన్టైటిల్ డాట్ TXT అనేసి ఒకటి ఓపెన్ అవుతుంది. సో అన్టైటిల్ డాట్ TXT మీద రీనేమ్ చేయండి విత్ యువర్ నేమ్తో. రీనేమ్ చేసి అక్కడ ఒక సమ్ డేటాని యాడ్ చేయండి. రీనేమ్ చేయండి, రీనేమ్ ఇవ్వాలి. సో రీనేమ్ ఇచ్చిన తర్వాత అక్కడ సమ్ డేటాని ఏదో ఒక డేటాని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి. సేవ్, క్లిక్ ఆన్ ఫైల్, సేవ్ చేయండి. సో అప్పుడు మీకు ఆ ఫైల్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకొక లైన్ యాడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ వెంకటేష్ వర్కింగ్ ఇన్ APSRDC. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. సో జస్ట్ ఇక్కడ 2 లైన్స్ సింటాక్స్ ని యాడ్ చేశాను నేను. ఓకేనా? సో నెక్స్ట్ రైట్ చేసిన దగ్గర నేను రైట్ చేశాను కదా, సో తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆ డేటాను మనం రీడ్ చేయాలంటే ఎగ్జాక్ట్ సేవ్ చేయాలి. ఆ ఫైల్లో ఉన్న డేటాని సేవ్ చేయాలి. సో సేవ్ చేసిన తర్వాత మీ ప్రోగ్రామింగ్ ఫైల్లోకి వచ్చేసేయండి. 24th July 2020 ఫైల్లోకి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత సో మనకేంటి ఒక ఫైల్స్ ని కానీ ఓపెన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఏ ఆపరేషన్ చేయాలన్నా సో ఈ బిల్డింగ్ ఫంక్షన్స్ ద్వారానే మనం కాల్ చేయాలి. సో ఈ బిల్డింగ్ ఫంక్షన్స్ లో మనం ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తాం? 2 పారామీటర్స్. సో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఫైల్ నేమ్, ఫైల్ లొకేషన్. సో ఫైల్ లొకేషన్ అంటే ఆ ఫైల్ ఎక్కడ ఉంది, దాని నేమ్ ఏంటి. సో నెక్స్ట్ వన్ మోడ్స్. సో మోడ్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి రైట్ మోడ్, రీడ్ మోడ్, అపెండ్ మోడ్. సో రైట్ మోడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఫైల్స్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్లోకి డేటాని రైట్ చేయాలన్నప్పుడు వీఆర్ యూజింగ్ రైట్ మోడ్. సో రైట్ మోడ్ తర్వాత మనకి ఏదైతే ఆ ఫైల్లో డేటా ఉందో దాన్ని రీడ్ చేయాలంటే రీడ్ మోడ్. ఓకే, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే రీడ్ మోడ్. సో ఆ ఉన్న డేటాకి కొత్తగా ఇంకా ఏదన్నా కొత్త డేటాని యాడ్ చేయాలన్నప్పుడు వీఆర్ యూజింగ్ అపెండ్ మోడ్. సో ఈ 3 మోడ్స్ మనం యూజ్ చేస్తాం. సో ఎట్ ఏ టైం 3 మోడ్స్ యూజ్ చేయకూడదు, 1 by 1 యూజ్ చేయండి. ఓకేనా? సో మీకు అలా ఎట్ ఏ టైం 3 మోడ్స్ యూజ్ చేయాలంటే దానికి మీరు ప్రోగ్రామింగ్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఈ ఓపెన్ ఫంక్షన్ లో టేక్స్ ఓన్లీ సింగిల్ మోడ్. ఓకే, క్లియరా మీకు? సో ఇందాక ఎవరికైతే అర్థం కాలేదన్నారో వాళ్ళు ఎస్, క్లోజ్ ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు దీంట్లో వర్కౌట్ చేసి క్లోజ్ చేయలేదు ఫైల్ ని, మీరు మళ్ళీ వేరే ఫైల్ వేరే ఆపరేషన్ చేయాలనుకున్నారు, అపెండ్ మోడ్ ఏదన్నా.
అటువంటి కేసులో ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫైల్ వర్కౌట్ అయిన తర్వాత రీడ్ మోడ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లోజ్ చేయడం బెటర్. అన్ని చూపిస్తారండి, కొత్తగా యాడ్ చేయలేదు అన్ని. సో ఇది మనం ఆల్రెడీ ఒక స్టాటిక్ ఒక ఫైల్ క్రియేట్ చేసి దాని నుంచి డేటాని రీడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ద్వారా క్రియేట్ చేయడం, హౌ టు క్రియేట్ ఫైల్ యూజింగ్ ప్రోగ్రామింగ్. సో మనం ప్రోగ్రామింగ్ ద్వారా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏ చేయాలన్నా ఇక్కడ నేను మారుస్తున్నా file1. సో హియర్ మై వేరియబుల్ నేమ్ is file1. Within that I need to open built-in function, open. So here I am writing venkatesh.txt. So this is my file name. So extend with the txt text file. So ఒక ఫైల్స్ క్రియేట్ చేయాలంటే we are using mode is w mode. సో ఈ మోడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే గుర్తుపెట్టుకొని చెప్తున్నా, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నా ఎట్ ఎ టైం క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్కి డేటాని యాడ్ చేసుకోవాలన్నా అంటే రైట్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ w mode. ఓకేనా, ఎందుకు యూజ్ అవుతుందంటే w mode create a file and add a data to file. సో ఏదైనా డేటాని యాడ్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ దట్ మోడ్, w mode. ఇప్పుడు ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో క్రియేట్ అవుతుంది, మీకు క్రియేట్ అయిందా చెక్ చేసుకోవాలంటే ఫైల్ని క్లోజ్ చేసుకోండి, file1 డాట్ క్లోజ్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. జస్ట్ సింపుల్ ఎగ్జిక్యూటింగ్ ఇయర్, సో డెప్ షిఫ్ట్ ప్లస్ డెప్. ఓకేనా, ఇప్పుడు మీకు ఆ ఫైల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకుంటారు, హౌ టు చెక్ మీ ఫైల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకుంటారు, కామెంట్స్ ద్వారా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తారు, ఆ ఫైల్ అనేది మీ లొకేషన్లో ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు, ఎనీవన్ నో హౌ టు చెకింగ్ దట్ ఫైల్ ఇస్ క్రియేటెడ్ ఆర్ నాట్? రీడ్, ఆ ఫైల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తారు అన్న. రీడ్ ఏంటి, ఎస్ హేమంత్ కుమార్, లిస్ట్ ఎస్ చేస్తున్నది, లిస్ట్ డైరెక్టరీ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, సో ప్రింట్ ఆఫ్ ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్. ఓకే, నౌ చెకింగ్. సో ఇక్కడ మీకు వెంకటేష్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఉంది కదా, ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయినట్టేనా? ఓకేనా, నేను స్టాటిక్ కాదు ప్రోగ్రామింగ్ ద్వారా క్రియేట్ ఇంత స్టాటిక్ ఇది క్రియేట్ చేశాను, ఏపీఎస్ఆర్డిస్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ ద్వారా దిస్ ఫైల్ క్రియేట్ చేశాను, వెంకటేష్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా, సో యూజింగ్ w mode. ఓకే, క్లియర్ కదా అందరికీ? సో ఒక ఫైల్ని క్రియేట్ చేయడం, సో బై యూజింగ్ w mode. సో ఈ w mode ఎప్పుడు యూజ్ అవుతుంది, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నా యూజ్ అవుతుంది, ఆ ఫైల్కి డేటాని రైట్ చేయాలన్నా యూజ్ అయ్యే మోడ్ ఏంటి, w mode. సో ఇప్పుడు నేను ఏంటంటే ఆ ఫైల్కి డేటా రైట్ చేయాలనుకుంటున్నా. సో రైట్ చేయాలన్నప్పుడు సేమ్ ప్రాసెస్, ఫైల్ టు హియర్. సో క్రియేట్ అయిపోయింది కదా ఇక్కడ, రైట్ డేటా టు, సో సేమ్ ఓపెన్ ఫైల్ టు ఓపెన్ built-in function. సో విత్ ఇన్ దట్ ఫైల్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, జస్ట్ ఓపెన్ వెంకటేష్ డాట్ టీఎక్స్టీ హియర్ యూజింగ్ w mode. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ w mode ఎందుకు యూజ్ అవుతుందంటే, సో ఫైల్ అనేది ఉంటే కనెక్ట్ అవుద్ది, లేకపోతే క్రియేట్ అవుద్ది. ఇప్పుడు ఈ వెంకటేష్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఫైల్ కనెక్ట్ అవుద్ది. సో w mode అందుకే యూజ్ అవుద్ది. ఓకేనా, ఉంటే కనెక్ట్ అవుద్ది, లేకుంటే క్రియేట్ అవుద్ది. సో క్రియేట్ అవడంతో పాటు మనం డేటాను కూడా రైట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏ డేటా రైట్ చేయాలి, ఫైల్ 2లో ఉన్న వేరియబుల్కి రైట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, సో ఒక రైట్ చేయాలనుకుంటున్నా. సో దీన్ని ఇక్కడ మనం పాస్ చేద్దాం. సో ఇక్కడ డేటా ఏం పాస్ చేద్దాం అంటే వెంకటేష్, దిస్ ఈస్ ఏపీఎస్ఎల్డిసి వర్క్షాప్
for degree students. This is 8 days, so this is 18 days work. 18 days workshop for degree students. సో దీంతో పాటు ఒక న్యూ లైన్లో రావాలి అంటే ఓకేనా, సో 18 days వర్క్షాప్, సో 18 days అనేది వర్క్షాప్ ఫర్ స్టూడెంట్స్ అని న్యూ లైన్లో రావాలంటే జస్ట్ ప్లేస్ స్లాష్ n /n ఓకేనా, /n. సో ఈ /n అనేది ఎట్లా ఇండికేట్ చేస్తుంది అంటే న్యూ లైన్గా ఇండికేట్ చేస్తుంది. ఈ న్యూ లైన్లో ఈ వర్క్షాప్ డిగ్రీ స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇది నేను రైట్ చేయాలనుకున్న టెక్స్ట్. సో దేనికి రైట్ చేస్తున్న ఈ టెక్స్ట్ అనేది file2. సో ఈ file2లో ఏముంది, venkatesh.txt w మోడ్ ఉంది ఓకేనా. సో ఇప్పుడు నేను ఆ file2ని క్లోజ్ చేస్తున్నాను. file2.close జస్ట్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నేను రైట్ చేయడం అయిపోయింది ఓకేనా. సో ఆ ఫైల్లోకి డేటాని రైట్ చేయడం కంప్లీటెడ్. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ డేటా రైట్ అయిందా అంటే ఆ ఫైల్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎంటర్ చేసిన డేటా ఆ ఫైల్లో ఉందా లేదా మనం ప్రోగ్రామింగ్ ద్వారానే ఎలా చెక్ చేయాలి. ఏమన్నా ప్రింటా డైరెక్ట్ ప్రింట్ ఇష్యూస్ వస్తుందా? ఎస్ స్వప్న, ఎగ్జాక్ట్లీ రీడ్ మోడ్. సో ఆ రీడ్ ఓకే ప్రత్యూష, థ్యాంక్ యూ ప్రత్యూష. రీడ్ మోడ్ ద్వారా మనం ఆ ఫైల్ కనెక్ట్ అయ్యేసి రీడ్ మోడ్ యూజ్ చేసి ఆ రీడ్ మోడ్ ద్వారా రీడ్ చేస్తాం. అప్పుడు రీడ్ చేసినప్పుడు ఆ ఫైల్లో డేటా అనేది ఉందా లేదా చెక్ చేస్తాం ఓకేనా. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే రీడ్ డేటా ఫ్రమ్ ఫైల్. సో ఆ ఫైల్ నుంచి మనం రీడ్ చేయాలి. సో ఎలా, ఇప్పుడు ఫైల్ 3కి క్రియేట్ చేస్తున్నా. ఓపెన్ బిల్డ్ ఫంక్షన్, విత్ ఇన్ దట్ ఐ నీడ్ టు మెన్షన్ ఫైల్ నేమ్ venkatesh.txt. సో హియర్ యూజింగ్ మోడ్ ఇస్ ఆర్ మోడ్. ఎందుకు యూజ్ అవుతుంది, డేటాని రీడ్ చేయాలన్నప్పుడు. ఫైల్ 3. సో మన యొక్క కనెక్ట్ అయిన ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఫైల్ 3 అనే వేరియబుల్లో ఉంటుంది. ఆ వేరియబుల్ నుంచి రీడ్ చేస్తాం, రీడ్ ఓకేనా. సో ఆ రీడ్ చేసింది మనం ఒక వేరియబుల్లో ప్లేస్ చేసుకోండి. అవుట్పుట్ అని ఒక వేరియబుల్లో ప్లేస్ చేసుకొని అవుట్పుట్ మనం ప్రింట్ చేద్దాం. నౌ ఐ నీడ్ టు ప్రింట్ అవుట్పుట్. ఏదైనా ఒకటి డైరెక్ట్ ప్రింట్ ఫంక్షన్ అని ఉంది, లేకుంటే ఎలా అన్నా చేసుకోండి మీ ఇష్టం. file3.finally close. ఓకే, సో దిస్ ఇస్ ప్రోగ్రామింగ్ యూజింగ్ రీడ్ డేటా ఫ్రమ్ ఫైల్స్. సో నౌ ఐ ఎమ్ సింప్లీ ఎగ్జిక్యూట్ షిఫ్ట్ ప్లస్ అంటారు. ఇదేనా డేటా? సో ఆ ఫైల్లో ఉన్న డేటా ఇదేనా కాదా? సో అదే డేటా. ఇప్పుడు మీరు నార్మల్గా మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటే చేసుకోవచ్చు. మీ లొకేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫైల్ క్రియేట్ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి venkatesh.txt. ఈ ఫైల్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ డేటా ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ APSRTC 18 days వర్క్షాప్ ఫర్ డిగ్రీ స్టూడెంట్ ఓకేనా. ఇది ప్రోగ్రామ్. ఆల్ ఆఫ్ యు క్లియర్? రీడ్ డేటా ఫ్రమ్ ఫైల్ క్రియేట్ చేయడం అయిపోయింది, రైట్ చేయడం అయిపోయింది, అలాగే రీడ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఉన్న డేటాకి ఏముందో దాంట్లో దిస్ ఈజ్ APSRTC 18 days వర్క్షాప్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ అని ఉంది కదా. ఆ ఉన్న డేటాకి ఇంకా కొత్త డేటా అనేది మనం అపెండ్ చేయాలనుకుంటున్నాం. సో దాంతో పాటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నేమ్. సో మై నేమ్ ఈస్ వెంకటేష్ ఓకే. సో దాని కింద వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్. సో దాని కింద న్యూ లైన్ వచ్చేసి సో మై ఈమెయిల్ ఐడి. దాని కింద న్యూ లైన్ వచ్చేసి సో మై మొబైల్ నెంబర్ అనేసి అలా ఒక 4 lines డేటాని మనం అపెండ్ చేయాలనుకుంటున్నాం కొత్తగా. సో దీంతో పాటు సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం మొత్తం ప్రీవియస్ డేటా పోయింది కదా. సో మొత్తం డేటా రాదు. సో ప్రీవియస్ డేటా మీరు అక్కడ w మోడ్ యూజ్ చేస్తే మొత్తం ప్రీవియస్ డేటా మొత్తం రిమూవ్ అవుతుంది ఓకేనా. సో అలా కాకుండా వీఆర్ యూజింగ్ అపెండ్ మోడ్. సో ఉన్న డేటాకి మనం రైట్ చేయాలన్నప్పుడు వీఆర్ యూజింగ్ అపెండ్ మోడ్. అది మాత్రం మర్చిపోవద్దు ఓకేనా. సో ఇప్పుడు నాకేం అవ్వాలంటే సో add new lines of data to file. ఓకే, సో ఇప్పుడు
కొత్తగా ఒక 2-3 లైన్స్ డేటాని అపెండ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో ఈ కేసులో మనం ఏమి యూజ్ చేయాలంటే మోడ్ ఇస్ అపెండ్ మోడ్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఫైల్ 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ దట్ ఫైల్. సో వాట్ ఈస్ ఫైల్ హియర్? ఫైల్ నేమ్ venkatesh.txt అండ్ మోడ్ ఈస్ అపెండ్ మోడ్. ఏ యూజ్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఎందుకంటే ఉన్న డేటాకి కొత్తగా యాడ్ చేస్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే మీరు ఇక్కడ డబ్ల్యూ మోడ్ యూజ్ చేశారనుకోండి, సో ప్రీవియస్ ఈ ఫైల్లో ఏదైతే డేటా ఉందో అది మొత్తం రిమూవ్ చేసి మీరు ఇక్కడ ఏదైతే రైట్ చేస్తారో ఆ డేటా మాత్రం ప్లేస్ అవుతుంది. ఓకేనా. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కొత్తగా డేటా యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఐఎమ్ యూజింగ్ అపెండ్ మోడ్. సో ఇప్పుడు నేను అపెండ్ మోడ్ యూజ్ చేశాను. ఓకేనా. సో మోడ్ ఏదైనా పర్లేదు. రైట్ మోడ్ యూజ్ చేస్తే కొత్తగా డేటా రీప్లేస్ అవుతుంది, ఉన్న డేటా మొత్తం రిమూవ్ చేసి కొత్త డేటా అవుతుంది. అపెండ్ యూజ్ చేస్తే ఉన్న డేటాకి యాడ్ అవుతుంది, రిమూవ్ అయిపోతుంది అసలు. ఇక్కడ డబ్ల్యూ మోడ్ యూజ్ చేస్తే మొత్తం రిమూవ్ అవుతుంది. ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం రిమూవ్ అవుతుంది డబ్ల్యూ మోడ్ యూజ్ చేస్తే. బట్ ఏ మోడ్ యూజ్ చేస్తే అపెండ్ అవుతూ వస్తుంది. ఓకేనా. అందుకే మోడ్స్ అనేది మ్యాండటరీ, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఆ డేటా ఏంటి? ఫైల్ 4కి సో రైట్ విత్ ఇన్ ద. సో ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నా, స్లాష్ న్యూ లైన్లో ఐఎమ్ వెంకటేష్. సో మళ్ళీ స్లాష్ అండ్ న్యూ లైన్లో చూడండి, ఇక్కడ నేను న్యూ లైన్ యూజ్ చేస్తాను. ఐఎమ్ వెంకటేష్ ఫ్రమ్ గుంటూరు. సో ఇది ఒక న్యూ లైన్ స్పేస్ మై ఈమెయిల్ ఐడి సంథింగ్ ఇస్తున్నా, వెంకట్@g.com జస్ట్ వర్క్ అలా ఇస్తున్నా. ఇది నేను ఒక డేటాని రైట్ చేస్తున్నా. వితౌట్ యూజింగ్ ఫైల్ 3 కెన్ వి గెట్ ఫైల్ 2 ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ ఫైల్ 2 రీడ్ మోడ్ చేస్తాను. అర్థం కాలేదు. వితౌట్ యూజింగ్ ఫైల్ 3 కెన్ వి గెట్ ఫైల్ 2 ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే అన్ని ఒకే దాంట్లో రాసుకోవచ్చు. ఓకేనా. సో నేనేంటంటే ఫైల్ 3 అని జస్ట్ వేరియబుల్స్ కొత్త క్రియేట్ చేస్తున్నా. మీకు అర్థమవుతుంది అనేసి జస్ట్ నేను అలా క్రియేట్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్రోగ్రామింగ్కి ఒక్కొక్క ఫైల్ 4 లాగా. అది వేరియబుల్ నేమ్స్. ఆ వేరియబుల్స్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఇట్ నాట్ ఏ ప్రాబ్లం. ఏదో ఫైల్ 3 ఇచ్చారంటే ఫైల్ 3ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీ ఇష్టం. ఫైల్ 2నే ఇవ్వండి. మళ్ళీ అన్నిటికీ ఫైల్ 1 ఇచ్చుకుంటే వెళ్ళండి, అన్నిటికీ ఫైల్ అని ఇవ్వండి, నో ప్రాబ్లం. ఏదైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను రైట్ చేశాను. ఓకే. సో రైట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలి కదా, ఫైల్ 4.close. సో క్లోజ్ చేశాను. ఓకే. సో క్లోజ్ చేశాను. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. Shift+Enter ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఆ ఫైల్లో కొత్త డేటా అపెండ్ అయిందా లేదా చెక్ చేయండి. సో ఇక్కడ ఈ ఫైల్లోకి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. జస్ట్ రీఫ్రెష్ చేసి చెక్ చేయొచ్చు. సో కొత్త డేటా యాడ్ అవుతుంది. చూడండి, రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. లేదు నేను ప్రోగ్రామింగ్ ద్వారా చెక్ చేస్తానంటే ఎలా చెక్ చేస్తారు ప్రోగ్రామింగ్ ద్వారా? సో రీడ్ సేమ్ ఫైల్ 4 ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఫైల్ 4 అని ఇస్తున్నా చూడండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు అనేసి. ఏదైనా ఇవ్వచ్చు, వేరియబుల్ నేమే కదా. సో వెంకటేష్ రీడ్ చేయడమే, venkatesh.txt. సో నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ మోడ్ ఈస్ రీడ్ మోడ్. నెక్స్ట్ వన్, సో ప్రింట్ ఆఫ్ ఫైల్ 4.read. సో ఆ ఫైల్ 4లో ఏదైతే ఉందో ఆ డేటాని రీడ్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఫైల్ 4 ఈస్ క్లోజ్. సో నౌ డేటా విల్ బి దిస్ ఈస్ ద డేటా ఇన్ మై ఫైల్. సో venkatesh.txt ఫైల్లో ఉన్న డేటా ఇది. అవి 4 ఆపరేషన్స్. సో ఫైల్లో రాదు, ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా. సో ఆ ఫైలే కనెక్ట్ అయ్యాం కదా. ఫైల్ ఎందుకు వస్తుంది మీకు? ఫైల్ కనెక్ట్ అయితే ఫైల్ ఏ డేటా ఉందో అది మాత్రం మనకు విజిబుల్ అవుతుంది. ఓకే. సో అది మనం రీడ్ చేయడం. సో కొత్తగా డేటాని అపెండ్ చేసిన తర్వాత రీడ్ చేయడం. ఐఎమ్ వెంకటేష్ అనేది సో కొత్తగా యాడ్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేశారు లేదు, కొత్తగా యాడ్ అయింది. మనం ఇక్కడ దిస్ APS 18 days వర్క్షాప్ డిగ్రీ స్టూడెంట్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉంది డేటా ఫైల్లో. సో నేను కొత్తగా యాడ్ చేశాను ఇది. ఐఎమ్ వెంకటేష్ ఫ్రమ్ గుంటూరు, మై ఈమెయిల్ ఐడి ఇస్ venkat@g.com. అది కొత్తగా మనకి డిస్ప్లే అవుతుంది చూడండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అపెండ్ మోడ్.
ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తా, ఎంతమంది చేస్తారో చూద్దాం. అపెండింగ్స్ నథింగ్ బట్ యాడ్, ఉన్న డేటాకి యాడ్ చేయడం. ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్నది చెప్తా. సో నాకు ఒక ఫైల్ మీరు ప్రోగ్రామింగ్ ద్వారానే క్రియేట్ ఫైల్ అండ్ యాడ్ n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా. సో ఆ డేటా అనేది ఎలా ఉండాలంటే వాళ్ళ నేమ్. సో ఎలా రావాలంటే ఈ డేటా కూడా నేమ్, ఒక ట్యాబ్ స్పేస్ తర్వాత సో వాళ్ళ ఈమెయిల్ ఐడి, సో నెక్స్ట్ ట్యాబ్ స్పేస్ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్. ఇలా డేటా అనేది రావాలి, ఒక ఫైల్లో రావాలి. సో ఆ ఫైల్ ఎలా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నా మీకు, జస్ట్ ఇక్కడ చూపిస్తున్నా. మీరు ఇదంతా ప్రోగ్రామింగ్ ద్వారానే చేయాలి. ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కూడా మనమే డైనమిక్గా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో 5% 10% అనేది మనమే ఇవ్వాలి. సో 10% డేటా రన్ అయ్యేంత వరకు మనకి అది ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 మెంబర్స్ అని ఇచ్చాను, వెంకటేష్. సో ట్యాబ్ స్పేస్ తర్వాత 1 2 3 4. సో ఇక్కడ వెంకటేష్ డాట్ వై APSLDC.in. సో 1 2 3 4. సో ఇక్కడ నుంచి నా ఫోన్ నెంబర్. సో ఇది 1% డేటా. అలా ఒక 2% రావాలి డేటా. ట్యాబ్ స్పేస్ తర్వాత సో లోకేష్ డాట్ k@APSLDC.in. స్పేస్ తర్వాత సో తన నెంబర్. సో ఇలా ఒక 2% అనిస్తే 2% రావాలి, 5% అనిస్తే 5% డేటా రావాలి. ఎంతమంది అని నేను ఎన్ నెంబర్ ఆఫ్ అని ఎంటర్ చేయగానే అంతమందికి సంబంధించింది నాకు డేటా అనేది ఒక ఫైల్లో రావాలి. ఎంతమంది చేస్తారు ఈ ప్రోగ్రామింగ్? సో ఇదంతా ఈ ఫైల్లో రాకూడదు, ఈ ఫైల్లో కాదు. మీరు ఒక ఫైల్ స్టాటిక్ గా మీన్స్ ప్రోగ్రామింగ్ ద్వారానే ఫైల్ క్రియేట్ చేసి ప్రోగ్రామింగ్ ద్వారానే ఆ డేటాని ఎంటర్ చేయాలి. చేయాలి. సో ప్రోగ్రామింగ్ ద్వారానే చేయాలి. ఒక 2-3 మినిట్స్ ఇస్తా. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మోడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఆ ఫైల్లో ఆ డేటా మీకు తెలిసిపోతే ఇంకా అయిపోద్ది. సో జస్ట్ 2-3-4 మినిట్స్ టైం ఇస్తా, చేయండి. ఫాస్ట్ చేయండి, ఓన్లీ 3 మినిట్స్ టైం ఉంది.
The logic is very simple. సరే కరెక్ట్, అది మీ ఇష్టం. సో ఎన్ అనేది మనం ఇవ్వాలి ఎంతమంది డేటా అనేది. సో అంటే మనకి లూప్ రిపీట్ అవ్వాలి. సో ఎవ్రీ టైం రిపీట్ అయిన ప్రతిసారికి ఏమేమి ఇవ్వాలి? సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు అతని నేమ్, ట్యాబ్ స్పేస్ తర్వాత అతని ఈమెయిల్, ట్యాబ్ స్పేస్ తర్వాత అతని ఫోన్ నెంబర్. సో అలా రావాలి. Only 1 minute time. చేశారా పవన్? సెట్ చేయండి ప్రోగ్రామ్, చూద్దాం మీరు ఎలా చేశారు. సో టైమ్ ఈజ్ ఓవర్. సెండ్ చేయాలా పవన్? ఓకే సరే వదిలేసేయండి. ఇక్కడ చేస్తే సెండ్ చేయడం డౌట్ లేదు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్. సో విత్ ఇన్ దట్ మెన్షన్ టు ఫైల్ నేమ్ ఫైల్. సో ఆ ఫైల్ నేమ్ ఏమని ఇస్తామంటే స్టూడెంట్స్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో హియర్ ఐఎమ్ యూజింగ్ మోడ్ ఇస్ డబ్ల్యూ మోడ్. ఓకేనా? సో డబ్ల్యూ మోడ్ యూజ్ చేశాను. సో నెక్స్ట్ వన్ n ఈక్వల్స్ టు, హియర్ ఐ మెన్షన్ int of input చేసి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనకి ఫర్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఫర్ ఐ రేంజ్ ఆఫ్ n. సో హియర్ ఐఎమ్ టేకింగ్ n. సో ఇన్ ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు ఎంటర్ దిస్ నేమ్ హియర్. సో input, so name is string, so that's why we are placing input name input. So enter student name. Same like that email. So email also string I am taking. So everything will be string because file on data మొత్తం string ఏ కాబట్టి సో string format అని తీసుకోండి. Student email. So next one contact, CONTACT, just mention CNT. Input, enter student contact. Okay, so ఇది ఆ 3 డేటాని యూజ్ చేశాను. ఆ యూజ్ చేసిన డేటాని సో దేనికి యాడ్ చేయాలి? ఫైల్కే కదా. సో ఐ నీడ్ టు ఎంటర్ ఫైల్ హియర్, ఫైల్ 1 కదా. సో ఫైల్ 1 డాట్ write off. So first name, so concatenation with the string kabatti, so after every space after t, so t is nothing but tab space plus concatenate of email
plus concatenate. After that we are using tab space. So finally I am using cnt. సో cnt తర్వాత మనకేమవ్వాలి, సో కొత్తగా ఏదైనా డేటాని మనం యాడ్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ సో నెక్స్ట్ ఫర్దర్గా న్యూ లైన్లోకి వచ్చేలాగా రైట్ చేయాలనుకుంటున్నాం. లేకుంటే మీకు ఓకే, సో జస్ట్ యూఆర్ ప్లేసింగ్ న్యూ లైన్. సో తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ డేటా ఉంటుంది కదా, సో దట్స్ వై హియర్ ఈజ్ స్లాష్ న్యూ లైన్. సో తర్వాత మీరు ఏది ఎంటర్ చేసినా అది న్యూ లైన్లోకి మూవ్ అవుతుంది. ఓకేనా, ఇది నేను డిజైన్ చేసింది. ఫైనల్లీ సో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుద్ది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి. క్లోజ్. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెల్లో ఆ ఫైల్లో ఏదైతే డేటా ఉందో అది రీడ్ చేద్దాం. ఓకేనా, సో లేకుంటే మనం ఇక్కడే మొత్తం చేయొచ్చు, ఫంక్షన్స్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ ఇది చేసిన తర్వాత అది వర్కౌట్ చేద్దాం. ఆ ఫైల్లో డేటా యాడ్ అయిందా లేదా మనం ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో స్టూడెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ డేటా క్రియేట్ అయిందా లేదా, మనం అనుకున్నది అయిందా లేదా అక్కడ చెక్ చేద్దాం. సో జస్ట్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్. సో హౌ మెనీ నెంబర్స్ v1. సో ఇక్కడ ఆల్రెడీ ఫైల్ క్రియేట్ అయింది, ఫస్ట్ లైన్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఎంతమంది స్టూడెంట్స్ డేటా కావాలి అంటున్నారు, నాకు ఓన్లీ 3 మెంబర్స్ డేటా కావాలన్నా. ఓకేనా, సో ఎంటర్ స్టూడెంట్ నేమ్ ABCD. సో స్టూడెంట్ నేమ్ abcd@gmail.com. స్టూడెంట్ ఈమెయిల్. నెక్స్ట్ వన్ స్టూడెంట్ నేమ్ 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు ఒక డేటా అయిపోయింది. అలా మనకి ఎంతమంది డేటా రన్ అవుతుంది, ఎన్ని మెంబర్స్ డేటా రన్ అవుతుంది, 3 మెంబర్స్ వరకు లూప్ రన్ అవుతూనే ఉండాలి. ABCD ఇస్ కంప్లీటెడ్. EFGH సెకండ్ పర్సన్ EFGH@gmail.com. సో అలాగే 4321. సో ది సెకండ్ పర్సన్స్ డేటా. ఇప్పుడు థర్డ్ ఉంది IJKL. సో 1 పర్సన్ email@gmail.com. నెక్స్ట్ వన్ కాంటాక్ట్ నెంబర్ 9876 ఎంటర్. సో ఇప్పుడు సో 3 పర్సన్స్ డేటా అయిపోయింది. ఓకేనా, 3 పర్సన్స్ డేటా నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకు ఈ ఫైల్ క్రియేట్ అయింది, ఆ ఫైల్లో డేటా యాడ్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో నా ఫైల్ నేమ్ ఏంటి, అక్కడ నేను రైట్ చేసింది ఇదేనా, student.txt అని నా ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ ఫైల్లో డేటా ఉందో లేదో చెక్ చేయండి. ఇదేనా డేటా, చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఇవే వచ్చాయి చూడండి, అదేం లేదు, జస్ట్ అక్కడ ట్యాబ్ స్పేస్ ఉందనేసి ఇన్ఫర్మేషన్ చూడాలి. ఓకేనా, ఒక ట్యాబ్ స్పేస్ యూజ్ చేసామనేసి జస్ట్ మనకు అలా ప్రోగ్రామింగ్ వస్తుంది, నో ప్రాబ్లం. అది ట్యాబ్ స్పేస్ ఉన్నట్టు. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి చేయండి. డైరెక్ట్గా ట్యాబ్ స్పేస్ ఇవ్వచ్చు కదా, మీరు ఇస్తా అంటే నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా ట్యాబ్ స్పేస్ అంటే నాలుగు స్పేస్ మెన్షన్ చేసి /t ఇచ్చేస్తే నాకు ఇక్కడ మనం ఇచ్చాను కదా, మీకు ఎంతమంది స్టూడెంట్స్ డేటా కావాలని డైనమిక్ ఇవ్వాలని అనడానికి నాకు 2 మెంబర్స్ 3 మెంబర్స్ మీరు ఎంతమంది ఇస్తే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. సో నాకు 2 ఇస్తే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 ఇస్తే 3 టైమ్స్ అవుతుంది, 4 ఇస్తే 4 టైమ్స్ అవుతుంది. సో అలా ఓకేనా.
కంప్లీట్ చేశారా? ఎంతమంది కంప్లీట్ అయింది? అది మీ ఇష్టం, నేనేదో వర్క్ ఇచ్చానండి. ఇక్కడ స్లాష్ పెట్టకపోతే మీకు అంటే ఒకవేళ మీరు వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఉండకుండా కలిపి వస్తుంది, అందుకోసం అలా పెట్టేసాను. కంప్లీట్ అయింది కదా? సో నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ఫైల్స్ కాన్సెప్ట్లో నెక్స్ట్ ప్రాబ్లం అది కంప్లీట్ అయితే, సో ఇప్పుడు ఈ ఫైల్లో సమ్ డేటాని యాడ్ చేయండి. ఓకే, ఇది వెంకటేష్.txt ఫైల్లో ఉన్న డేటా. ఇప్పుడు సింపుల్గా మీరు చెప్తున్నా ఈ లాజిక్, ఎక్కడెక్కడైతే ఈవెన్ డిజిట్స్ ఉన్నాయో, సో ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్. సో ఇక్కడ ఎక్కడైతే డిజిట్ ఉన్నాయో ఆ డిజిట్స్ మొత్తం ఎడిషన్ ఆపరేషన్ జరిగి సో ఫైనల్గా నాకు రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మీరు ఫస్ట్ ఈ ఫైల్ని కనెక్ట్ చేసుకొని రీడ్ చేసుకొని ఎక్కడైతే మనకి డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ మొత్తం సమ్ అయ్యేసి నాకు రిజల్ట్ రావాలి. సో ఇప్పుడు దీని సమ్ ఇక్కడ ఎక్కడెక్కడ డిజిట్స్ ఉన్నాయి, 18, ఇది ఒక డిజిట్. ఓకేనా, నెక్స్ట్ 1994 ప్లస్ 18 ఎంత? సో 2012 అంతేనా? సో 2012 ప్లస్ 36,000. సో 2012 ప్లస్ 5, 2017 ప్లస్ 36,000. సో వాటి యొక్క సమ్ ఎంతో మీకు నాకు రిజల్ట్గా ప్రింట్ అవ్వాలి. ఆ సమ్నే నాకు ప్రింట్ చేయాలి. ఇది ఎంతమంది చేస్తారు ఈ ప్రోగ్రామింగ్? ఎక్కడైతే మన యొక్క ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకొని ఎక్కడైతే ఇంటీజర్స్ ఉంటాయో వాటి యొక్క సమ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఎంతమంది చేయగలరు ఇది? ఆ యొక్క ఫైల్లో ఉన్న డేటా నాకు రావాలి. ఎంతమంది చేస్తారు చెప్పండి? ఎంతమంది చేస్తారు? సో ఈ ఫైల్లో ఉన్న డిజిట్స్ ఎక్కడెక్కడైతే డిజిట్స్ ఉన్నాయో
ఆ డిజిట్స్ యొక్క సమ్ అనేది నాకు ప్రోగ్రామింగ్ ద్వారా రావాలి. చేయగలరా ఒకరన్నా? ట్రై చేయండి. 2 minutes టైం ఇస్తారు, 2-3 minutes. సో కంప్లీట్ అయిపోతే మూవ్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అది మీ ఇష్టం. సో మీరు ఏమన్నా చేయండి, నో ప్రాబ్లం. సో బట్ నాకు ఫైనల్కి వాటి యొక్క సమ్ అనేది రావాలి. సో మన ఫైల్లో ఉన్న ఈ వెంకటేష్ ఫైల్లో ఉన్న సమ్ అనేది నాకు రావాలి. అది ఇక్కడ ఉన్న ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ అనేది నాకు ఫైనల్గా ప్రింట్ అవ్వాలి. ఓకే, అది ప్రోగ్రామింగ్ ద్వారా. సో 2 minutes టైం, 12 కల్లా కంప్లీట్ చేసి 12:20లో కంప్లీట్ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మూవ్ అవుతుంది. మీకు లాజిక్ తెలిస్తే వెరీ సింపుల్. ఇది చేస్తున్నా చూడండి. ఫస్ట్ డేటా ఒక వేరియబుల్ తీసుకోండి. సో వేరియబుల్లో జస్ట్ కనెక్ట్ దట్ ఫైల్. సో ఆ ఫైల్ ఎక్కడ ఉంది? వెంకటేష్. ఇదే నా ఫైల్, వెంకటేష్.txt. సో నెక్స్ట్ ఇయర్ యూజింగ్ మోడ్ ఇస్ రీడ్ మోడ్. సో రీడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డేటా మొత్తం మనకు రీడ్ అవుతుంది. ఆ రీడ్ అండ్ డేటా ఎక్కడ ఉంటుంది? డేటా అనే ఒక వేరియబుల్లో ప్లేస్ అవుతుంది. సో డేటా డాట్ రీడ్. సో మనకి రీడ్ చేస్తున్నాం మొత్తం డేటాని. ఓకేనా, రీడ్ చేస్తాం. సో రీడ్ చేసిన తర్వాత
దాన్ని ఒక వేరియబుల్లో ప్లేస్ చేద్దాం ఏ ఈక్వల్స్. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఏలో ఏముంటుంది మనకి స్ట్రింగ్ డేటా అనేది ఉంటుంది, స్ట్రింగ్ టైప్ డేటా ఉంటుంది కదా. సో దాన్ని బీలకి స్ప్లిట్ చేసి పెడుతున్నాం, ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్. సో డిఫాల్ట్ స్పేస్ బేసెస్ స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ బి. సో మనం బీని ప్రింట్ చేద్దాం, 1 by 1గా ప్రింట్ చేసుకుంటూ వెళ్దాం. ఫైనల్లీ డేటా డాట్ క్లోజ్. సో 1 by 1 ఆపరేషన్. ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తుంది చూడండి. వచ్చిందా చూడండి, అందులో ఉన్నది ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకి స్ప్లిట్ అయ్యేసి మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈజీనా మనం చేయడం, ఇప్పుడు ఈజీగా చేసేయచ్చు. మీరు ఈజీగా మనకేం చేయొచ్చు, ఫర్ ఐ దీనికంటే ముందు రిజల్ట్ అని ఒక వేరియబుల్లో ప్లేస్ చేద్దాం. దాని యొక్క సమ్ అనేది ఆ రిజల్ట్ వేరియబుల్లో ప్లేస్ చేయడానికి ఫర్ ఐ ఇన్ బి. సో ఇప్పుడైతే మనకి ఐలోకి బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీది మనకి ఐలోకి వస్తుందో. సో నెక్స్ట్ వన్, హియర్ ఐమ్ రైటింగ్ మన కండిషన్ ఈ ఐ దట్ ఈస్ డిజిట్ అయితే, సో ఓన్లీ డిజిట్ అయినప్పుడు మాత్రమే సో కండిషన్ ట్రూ అవుతుంది. ఓకేనా. సో ఆ వచ్చిన డిజిట్ని అగైన్ ఐ హ్యావ్ టు ప్లేస్ ఇన్ జే ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్, అది స్ట్రింగ్ కదా. సో దాన్ని నేను డిజిట్గా మారుస్తున్నాను, ఇంట్ ఆఫ్ 5. సో ఆ జేలోకి ప్లేస్ అవుతుంది. ఆ వచ్చిన జేలో వాల్యూని ఆర్ఈఎస్కి ప్లేస్ చేస్తాను. ఆర్ఈఎస్ ఈక్వల్స్ టు ఆర్ఈఎస్ ప్లస్ జే. సో ఫైనల్లీ ఐఎమ్ ప్రింటింగ్ రిజల్ట్, ప్రింట్ ఆఫ్ ఆర్ఈఎస్. సో జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి, 38107 ఇదే నా రిజల్ట్. సో ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటా యొక్క రిజల్ట్ ఇదే 38107. కాబట్టి మీరు చెక్ చేసుకోండి మీ ఓన్గా. స్ప్లిట్ అంటే మనకి అక్కడ స్ప్లిట్ చేసుకోలేదు కదా, ఫైల్లో ఉన్న డిజిట్స్ మనకి ఏమో తెలియదు కదా. సో దట్స్ వై ఐఎమ్ స్ప్లిట్టింగ్. ఓకే, అర్థమైందండి. సింపుల్ అది. సో మీకు స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్ అర్థమైతే వెరీ ఈజీ. సో మనకు ఓన్లీ డీల్స్ మాత్రమే కదా మనకు సమ్ కదా. సో దట్స్ ఇక్కడ నేను యూజ్ చేసిన కండిషన్ ఈజ్ ఈజీ. ఆ కండిషన్ యూజ్ చేశాను కాబట్టి సో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అర్థమైంది, దానికి మ్యాచ్ అవుతుంది. సో అది నెంబర్ అయినప్పుడు మాత్రం లోపలికి వెళ్తుంది. బట్ మనకు అక్కడ ఎలా వస్తుంది, స్ట్రింగ్ గా ఉంటుంది కదా. ఆ స్ట్రింగ్ 18 కూడా స్ట్రింగ్ గానే ఉంటుంది. స్ట్రింగ్స్ లో లైక్ డిజిట్ అనేది మెథడ్. బట్ మనకి సమ్ రావాలంటే స్ట్రింగ్ సమ్ మీన్స్ సమ్ అడిషన్ ఆపరేషన్ జరుగుతాయా స్ట్రింగ్స్ కి? జరగదు కాబట్టి నేను వాటిని ఇంటీజర్ కన్వర్ట్ చేశాను. మళ్ళీ ఆ కన్వర్ట్ చేసిన దాన్ని జేలోకి ప్లేస్ చేశాను. ఆ జేనే మనకి రిజల్ట్కి యాడ్ చేస్తాం. ఫైనల్లీ విల్ గెట్ రిజల్ట్. సో మీకు కావాలంటే ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ ఆడ ఎంత ఉంది మనకి రిజల్ట్ ఎంత ఉంది, 38107. నేను ఇంకొక 1000 యాడ్ చేస్తాను ఎక్కడెక్కడో చోట. సో 1000 స్పేస్ 1000 ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు నాకు దీనికి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు రిజల్ట్ ఏం రావాలి, 2000 దీనికి యాడ్ అవ్వాలి కదా. 2000 యాడ్ అవుతే రిజల్ట్ ఏమొస్తుంది, 40,070. అదే కదా, జస్ట్ ప్లస్ ఎంటర్ వచ్చిందా చూడండి, 40,070. అలా మీరు ఎన్ని యాడ్ చేసుకున్నా ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తానే ఉంటుంది ఇక్కడ.
coming to another topic, regular expressions. ఫైల్ చేయలేదమ్మా ప్రోగ్రామింగ్ ఇది చేయడం కోసం ఫోటో తీసి పెట్టుకో. Next concept, regular expressions. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్ ప్యాటర్న్ మ్యాచింగ్ డిజైన్ చేయడానికి వీఆర్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ప్యాటర్న్ మ్యాచింగ్ ఫర్ స్ట్రింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఏదైనా ఒక ఆధార్ నెంబర్ని సబ్మిట్ చేసినప్పుడు సో ఆధార్ నెంబర్కి మనకి ఏముంటుంది మెయిన్గా ఆధార్ నెంబర్స్లో సో 12 డిజిట్ ఒక యూనిక్ ఐడి కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఆ 12 డిజిట్ యూనిక్ యూనిక్ కోడ్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి. అదొక ప్యాటర్న్. సో ఆ 12 డిజిట్స్ ఎలా ఉండాలి, 4 స్పేస్ 4 స్పేస్ 4 స్పేస్ 4 అలా ఉండాలి. ఓకేనా, అలాగే మన క్రెడిట్ కార్డు కూడా. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక మీన్స్ ఎలా అంటే మీరు ఏదైనా ఒక ఆన్లైన్ పేమెంట్ అనేది చేసేటప్పుడు అక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఉంది, 16 డిజిట్ ప్యాటర్న్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీరు అక్కడ 16 కాకుండా 14 కానీ 12 కానీ అలా ఇస్తే ఇట్ నాట్ పే, సో అది అనేది తీసుకోదు. ఓకేనా, అది ఒక ప్యాటర్న్ మ్యాచ్. సో అలాగే మీరు ఏదైనా ఒక ఫార్మ్స్ కానీ ఏదైనా ఒక డేటా కానీ ఫిల్ చేసేటప్పుడు మీ gmail.com లో @ సింబల్స్ కానీ ఓకేనా, సో అటువంటిది ఏదైనా యూజ్ చేయకుంటే
అది కూడా ఇన్వాలిడ్ ఈమెయిల్ కిందనే రెఫర్ చేస్తుంది. అలాగే మీరు ఏదైనా ఫామ్స్ ఫిల్ చేస్తే ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సో ఫోన్ నెంబర్స్ లో కూడా మీరు స్టార్టింగ్ విత్ సమ్ నెంబర్స్ అనేది మ్యాండటరీ ఇస్తారు. అంటే ఏంటి 6 తో స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా 6 తో స్టార్ట్ అయిన నెంబర్స్ కూడా వస్తున్నాయి. 6 తో కానీ 7 తో కానీ 8 తో కానీ 9 తో కానీ. సో అలా కాకుండా 5 తో స్టార్ట్ అయిన నెంబర్స్ కానీ మన ఇండియన్ నెంబర్స్ ప్రకారం 4 తో స్టార్ట్ అయ్యేటి కానీ ఫోన్ నెంబర్స్, ఆ నెంబర్స్ అన్ని ఏంటి ఇన్వాలిడ్ నెంబర్స్. సో అటువంటి కేసులో కూడా వీఆర్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్ నథింగ్ బట్ ప్యాటర్న్ మ్యాచింగ్ ఫర్ ఎ స్ట్రింగ్. సో మనం ఏదైతే ఎంటర్ చేసామో సో ప్యాటర్న్ అనేది మ్యాచ్ అయిందా లేదా తెలియడం కోసం వీఆర్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? సో మీ అందరికీ నెట్ వస్తుందా? సో ఎలాంటి సిస్టమ్ యూజ్ చేసి నెట్ వచ్చే వాళ్ళు, ఇప్పుడు ఫోన్స్ కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను యూజ్ చేసేది ఏంటంటే నెట్ ద్వారా చేస్తాను మీకు మెయిన్. తర్వాత మనం ప్రోగ్రామింగ్ లేకొద్దాం. మీకు ఆ ప్యాటర్న్స్ అన్ని ఎలా డిజైన్ చేయాలి అనేసి నెట్లో చూద్దాం. సో మీకు అందరికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా? మొబైల్స్ అయినా చేయొచ్చు, ఏదైనా నో ప్రాబ్లం. సో మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందంటే ఫోటో అనదర్ మీన్స్ ఆ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళొచ్చు. అందరికి ఉందా? మొబైల్స్ కూడా ఇక్కడ వర్క్ అవుతాయి. మొబైల్స్లో సైట్ వర్కౌట్ చేద్దాం. ఓకే, అందరు టైప్ చేయండి. ఇక్కడ నేను టైప్ చేస్తా. సో ఇది సెర్చింగ్. ఇదంతా టైప్ చేయండి. సో ఇది నెట్లో టైప్ చేసుకోండి అందరూ. www.regex101.com. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ 101.com. సో కాపీ చేసి మీరు ఏదైనా బ్రౌజర్లో టైప్ చేయండి. మీకు నెట్ ఫెసిలిటీ ఉన్న బ్రౌజర్లో టైప్ చేయండి. సో మొబైల్ కానీ ఏదైనా కానీ నో ప్రాబ్లం. మీకు నా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా అందరికీ. సో నా సైట్ ఓపెన్ అయింది, మీకు అందరికి డిస్ప్లే అవుతుందా? సో నాది క్రోమ్లో ఓపెన్ చేశాను. సో అలాగే విజిబుల్. ఓకే, థ్యాంక్ యూ. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన టెక్స్ట్ అది చెప్పాను కదా, స్ట్రింగ్ ప్యాటర్న్ మ్యాచింగ్ అని చెప్పాను కదా. మీరు ఇచ్చిన స్ట్రింగ్ అనేది మీరు ఎంటర్ చేసిన ప్యాటర్న్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయడం. ఓకేనా? సో ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం దాని మీద. సైట్ ప్లీజ్ www. ఇక్కడ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నా, మీరు జస్ట్ దాని మీద అప్లికేషన్ చెప్తాం. గ్రూప్లో పోస్ట్ చేసిన చూడండి, www.regex101.com. సో మీకు ఇలా మొబైల్స్లో కూడా ఓపెన్ అవుతుంది. సో మొబైల్స్లో చేయొచ్చు, ల్యాప్టాప్స్ ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడే మన ప్యాటర్న్ మాత్రం దానికి సంబంధించిన స్ట్రింగ్స్ కూడా ఇక్కడే మ్యాచ్ చేస్తారు. ఓకే, సో మీకు అందరికి ఓకేనా? ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ టెక్స్ట్ స్ట్రింగ్ లో ఒక సమ్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఒక 4 or 5 వర్డ్స్ తీసుకోండి. పైథాన్. సో నెక్స్ట్ వన్ నెంబర్. ఓకే, కడప.
ఓకే. సో ఇప్పుడు ఒక 5 స్ట్రింగ్స్ నేను డిఫైన్ చేసుకున్నా. సో ఇప్పుడు 5 స్ట్రింగ్స్ లో సో నాకు ఏవైతే క్యారెక్టర్స్ మీన్స్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ క్విక్ రెఫరెన్స్ అని అందరికి డిస్ప్లే అవుతుందా? సో కార్నర్ లో రైట్ సైడ్ కార్నర్ బాటమ్స్ లో మీకు కామన్ టోకెన్స్ అనే క్విక్ రెఫరెన్స్ కింద మీకు అన్ని కొన్ని విజిబుల్ అవుతున్నాయా? ఏ సింగిల్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఎగ్జెప్షన్ అనేసి, క్యారెక్టర్ ఇన్ దట్ A to Z అనేసి ఎవరికైనా విజిబుల్ అవుతున్నాయా? మీకు ఫోన్స్ లో కూడా వస్తాయి. సో ఇక్కడ మీకు క్విక్ రెఫరెన్స్ కింద ఇవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వాటికి సమ్ ప్యాటర్న్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అవి వాటిని మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్ డిజైన్ చేద్దాం. ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ అని చూడండి. సో ఇక్కడ మనకి ఆ క్విక్ రెఫరెన్స్ కింద ఫస్ట్ ది క్లిక్ చేస్తే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏబిసి మ్యాచెస్ ఎయిదర్ అండ్ ఏ బి ఆర్ సి క్యారెక్టర్. అంటే మనం ఏవైతే స్క్వేర్ బ్రాకెట్స్ లో కాల్ చేస్తామో సో వాటిలో ఏదో ఒకటి మ్యాచ్ అవ్వచ్చు అనేసి. ఓకేనా? సో ఏదో ఒకటి మ్యాచ్ అవ్వచ్చు అనేది సింగిల్ క్యారెక్టర్ అనేది ఏదో ఒకటి మ్యాచ్ అవ్వచ్చు అనేసి. సో ఇప్పుడు మీరు ఆడ ఏబిసిని కాల్ చేసినప్పుడు సో ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేశారా? మీకున్న స్ట్రింగ్స్ లో ఎక్కడైతే ఏ ఉన్నాయో, ఎక్కడైతే బి ఉంటాయో, ఎక్కడైతే సి ఉంటాయో ఇవి మాత్రమే మ్యాచ్ అయ్యాయి. అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సో ఏబిసి కాల్ చేస్తే ఎక్కడైతే మనకి మన ఉన్న స్ట్రింగ్స్ లో ఏ కానీ బి కానీ సి కానీ ఎక్కడైతే ఉంటాయో సో వాటికి మాత్రమే హైలైట్ అయి ఉంటుంది. రిమైనింగ్ అన్ని నాన్ హైలైట్ అవుతాయి. అంటే ఏంది? ఈ ఏబిసిలో ఏదో ఒక క్యారెక్టర్ అనేది స్ట్రింగ్స్ లో మ్యాచ్ అవ్వచ్చు అనేసి. ఓకేనా? ఇప్పుడు ఏబిసితో పాటు నేను సమ్ డీట్స్ కూడా పాస్ చేస్తాను. ఇక్కడ 1 2 3 4 5. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఏబిసితో పాటు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సో అవి కూడా మ్యాచ్ అవ్వచ్చు అనేసి. సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇక్కడ 8 క్యారెక్టర్స్ లో ఏదైనా మనకి మ్యాచ్ అవ్వచ్చు. సో అటువంటి మ్యాచింగ్ కోసం ఎనీ చూస్ క్యారెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? సో అందుకోసం ఆ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకున్న నెంబర్స్ కానీ ఎక్కడైనా మనకి మ్యాచ్ అవుతూ వస్తాయి. సో అది క్విక్ రెఫరెన్స్ కింద స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ ఏబిసి. సో ఇప్పుడు అలాగే క్యారెక్టర్ ఎక్సెప్షన్. సో క్యాప్ సింబల్ దాని లోపల మ్యాచెస్ ఎనీ క్యారెక్టర్ ఎక్సెప్షన్ ఫర్ ఏ బి ఆర్ సి. సో మనం క్యాప్ సింబల్ యూజ్ చేసామనుకోండి, షిఫ్ట్ ప్లస్ క్యాప్ సింబల్. ఇప్పుడు ఏంటని ఆ క్యాప్ సింబల్ యూజ్ చేస్తే ఆ ఏబిసి 1 2 3 4 5 లో కాకుండా రిమైనింగ్ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు. ఇవి తప్ప ఎక్సెప్షన్, ఇవి తప్ప ఇంకేమైనా మ్యాచ్ అవ్వచ్చు అనేసి. సో అవి తప్ప రిమైనింగ్ అన్ని మ్యాచ్ అవుతాయి చూసుకోండి. సో దట్ ఈస్ ద క్యాప్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే నార్ లాగా. సో ఓకేనా? ఇంకేదైనా ఏబిసి 1 2 3 4 5 కాకుండా ఇంకేమైనా మ్యాచ్ అవ్వచ్చు. అవి కాకుండా ఇంక రిమైనింగ్ ఏవైనా. ఓకేనా? సో అది మనకి క్యాప్ సింబల్ యూజ్ చేస్తుంది స్క్వేర్ బ్రాకెట్స్ లో. ఓకే కదా? సో అలాగే మీకు ఇక్కడ ఫ్లో ఇక్కడే ఉంటుంది ఎక్సెప్షన్స్. సో 1 by 1 గా మీరు చూసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ వన్ ఏ క్యారెక్టర్ చూడండి. నెక్స్ట్ థాట్ది ఏ క్యారెక్టర్ ఏ టు జెడ్ అని ఇచ్చాము. అంటే ఏంది? ఇట్ మ్యాచెస్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ ఏ టు జెడ్ ఇంక్లూడింగ్ ఏ అండ్ జెడ్ ఆల్సో. అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైతే పాస్ చేస్తామో ఏ టు జెడ్ లోపల ఏ టు జెడ్ అంటే ఏంటి? సో మీరు పాస్ చేసిన స్ట్రింగ్ లో ఏ టు జెడ్ అంటే ఏమేమి వస్తాయి? ఏబిసిడి ఏవైనా మనకి 26 క్యారెక్టర్స్ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు అనేసి. ఏ టు జెడ్ ఏదైనా మ్యాచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే స్ట్రింగ్స్ ఉంటాయో క్యారెక్టర్స్ అవన్నీ మ్యాచ్ అవుతాయి చూసుకోండి. సో ఓన్లీ డీడ్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. సో మిగిలినవన్నీ మ్యాచ్ అవుతాయి. ఓకేనా? సో అది ఏ టు జెడ్. ఇప్పుడు వాటితో పాటు నాకు నెంబర్స్ కూడా రావాలి అంటే ఏం చేయాలి? సో నెంబర్స్ కూడా మ్యాచ్ అవ్వాలంటే వీటితో పాటు 0 to 9. సో 0 to 9 కూడా తీసుకుంటే ఓకే నెంబర్స్ కూడా మ్యాచ్ అవుతాయి అనేసి. ఓకేనా? సో ఇప్పుడు నెంబర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అంటే మీరు పాస్ చేసిన స్ట్రింగ్ లో సో డీల్స్ అయినా తీసుకోవచ్చు, క్యారెక్టర్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఓన్లీ ఇప్పుడు స్పెషల్ అప్పర్ కేస్ లెటర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఏపీఎస్ఎస్డిస్. సో ఈ ఏపీఎస్ఎస్డిస్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఎందుకని? ఇక్కడ ఓన్లీ మీరు పాస్ చేసింది స్మాల్ కేస్ లెటర్సే కదా. సో అందుకు పాస్. ఇప్పుడు నేను ఏ టు జెడ్ క్యాపిటల్ కేస్ లెటర్స్ కూడా తీసుకుంటున్నాను. క్యాపిటల్ ఏ టు జెడ్. సో అప్పుడు మనకి సో డీల్స్ అయినా పాస్ చేయొచ్చు, ఆల్ఫాబెట్స్ ఏమైనా పాస్ చేసుకోండి. అది మీ ఇష్టం అన్నట్టు. సో
అక్కడ మనం ప్యాటర్న్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఓకేనా, అది ప్యాటర్న్. సో దీనికి సమ్ ఆల్రెడీ గ్రూప్లో ఒకటి పోస్ట్ చేశారు చూడండి. ఎవరు పోస్ట్ చేసింది? హేమంత్ కుమార్ పోస్ట్ చేశాడు. సో అవి మీరు నోట్ చేసుకోండి. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఓకే, ట్రీట్మెంట్ క్యారెక్టర్స్, ఆర్డినరీ క్యారెక్టర్స్, ఓకే, సెట్ ఆఫ్ క్యారెక్టర్ టు మ్యాచ్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ న్యూ లైన్. సో మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా స్క్వేర్ బ్రాకెట్స్ ఎలా యూజ్ చేయాలని, డాలర్ ఇవన్నీ ఓకేలేండి, నేను చెప్తాను. ఓకే, ఇది ఓకే కదా, స్క్వేర్ బ్రాకెట్స్ లో డిఫైన్ చేసింది. నెక్స్ట్ వన్, కమింగ్ టు అవర్ ప్రోగ్రామింగ్ కండిషన్స్. సో ఐ నీడ్ టు టేక్ సమ్ different strings, test strings, Java, Python, C. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫోర్ స్ట్రింగ్స్ ని డిఫైన్ చేసుకున్నా. సో నాకు ఏంటంటే పైథాన్ ఎక్కడైతే ఉందో సో ఆ పైథాన్ మాత్రం మ్యాచ్ అవ్వాలి. సో పైథాన్ ఎక్కడైతే కనిపిస్తుందో, ఏదైనా అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఆర్ ఎనీథింగ్, సో పైథాన్ స్ట్రింగ్ అనేది ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో సో ఆ పైథాన్ స్ట్రింగ్ అనేది నాకు మ్యాచ్ అయ్యేలా ఒక ప్యాటర్న్ డిజైన్ చేయాలి. సో అటువంటిప్పుడు మనకి, సో మన ప్యాటర్న్ ని స్టార్ట్ విత్ క్యాప్ సింబల్ తో స్టార్ట్ చేస్తాం. అంటే ఏంది, స్టార్టింగ్. ఇప్పుడు చూడండి, క్యాప్ ఇవ్వగానే మీకు స్టార్ట్ అయింది, మీ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయింది అనేసి. ఓకేనా, కనిపిస్తుంది చూడండి, ఒక డాట్ లాగా, లైన్స్ లాగా మీకు విజిబుల్ అవుతుంది. సో దట్ మీన్స్ మీ ప్యాటర్న్ అనేది స్టార్ట్ చేస్తున్నట్టు. ఓకేనా, అలాగే డాలర్ సింబల్ యూజ్ చేస్తే సో మన ప్యాటర్న్ అనేది ఎండ్ చేస్తున్నట్టు. వాటి మధ్యలో మనం ఏదైతే డిజైన్ చేసామో అదే మన ప్యాటర్న్. సో వాటికి ఏవైతే సపోర్ట్ చేస్తాయో అవి మన యొక్క స్ట్రింగ్ యొక్క ప్యాటర్న్ మ్యాచ్ అయినట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఎండ్ చేసేదానికి డాలర్ యూజ్ చేస్తాం, స్టార్ట్ చేసేదానికి క్యాప్ యూజ్ చేస్తాం. ఇన్ బిట్వీన్ వీఆర్ మ్యాచింగ్ అవర్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ ఏముండాలి చెప్పండి, ఆ ప్యాటర్న్ ఏముండాలి? సో పైథాన్ అనేది మాత్రం నాకు మ్యాచ్ అవ్వాలి. సో పైథాన్ మ్యాచ్ అయ్యేలాగా ఒక ప్యాటర్న్ డిజైన్ చేయండి. ఎస్, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో డాలర్ ప్లేస్ ఎండ్ ఆఫ్ స్ట్రింగ్. సో ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్. సో అలా ఇస్తే మనకు అన్ని వస్తాయి చూడండి, కావాలంటే ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్. సో మనకి ఏమొచ్చింది, ఓన్లీ సి ఒకటే మ్యాచ్ అయింది. సో వాట్ అబౌట్ రిమైనింగ్? సో ఇక్కడ వచ్చేసి లెంత్, వీ హ్యావ్ టు ప్లేస్ లెంత్. సో ఇప్పుడు పైథాన్కి మనకి ఎన్ని లెంత్ ఉన్నాయి, కరెక్ట్గా 7 క్యారెక్టర్స్ కాబట్టి 7. సో 7 అని పాస్ చేస్తే ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్ 7 క్యారెక్టర్స్ రావాలి. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ మ్యాచ్. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ హియర్. సో స్మాల్ పి అయినా ఉండొచ్చు, క్యాపిటల్ పి అయినా ఉండొచ్చు ఫస్ట్ క్యారెక్టర్. ఓకే, సేమ్ లైక్ సెకండ్ క్యారెక్టర్ y, small y or capital Y. Okay, same like that. Py, T, capital T or small t. Py, th. N. Py, th, o, n. ఓకే, సో ఇది మన యొక్క ప్యాటర్న్. ఇప్పుడు మ్యాచ్ అంటే చూడండి మన ప్యాటర్న్ కి. సో ఇది మన యొక్క పర్టికులర్గా ఒక పైథాన్ వరకు మాత్రం మనం మ్యాచ్ అయినప్పుడు మనం అలా డినోట్ చేస్తాం. సో ఇది మీకు సైజ్ మ్యాక్సిమైజ్ చేస్తున్నాం. ఓకే, సో మీకు అలా మొత్తం క్విక్ రెఫరెన్స్ లో మీకు అన్ని విజిబుల్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకు పైథాన్ వరకు మ్యాచ్ అయిపోయింది. ఓకేనా, సో అలాగే ఇప్పుడు నాకు ఓన్లీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా 4 నెంబర్ ప్యాటర్న్ నేను మ్యాచ్ చేయాలనుకుంటున్నా. Okay, first I have to take digits. Okay, na? So 1 2 3 4, 1 2 3 4 5.
1 2 3 4 5 1 2 3 4 6 3 4 7. సో ఇలా నేను ఒక డిజిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నాకేంటంటే సో నాకు ఇచ్చిన స్ట్రింగ్లో ఏవైతే 5 డిజిట్స్ ఉన్నాయో సో అవి మాత్రం నాకు మ్యాచ్ అవ్వాలి. ఏవైతే 5 డిజిట్స్ ఉన్నాయో నాకు అవి మాత్రమే మ్యాచ్ అవ్వాలి. 5 డిజిట్స్ ఉన్నటి వరకు మాత్రం మ్యాచ్ అవ్వాలి. రిమైనింగ్ ఆల్ ఆర్ నాట్ మ్యాచ్. అంటే ఇప్పుడు ఎన్నో మ్యాచ్ అవ్వాలి, అక్కడ ఓన్లీ 1 స్ట్రింగ్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో ఆ స్ట్రింగ్ ఏంటి 1 2 3 4 5 మాత్రం మ్యాచ్ అవ్వాలి. హౌ టు మ్యాచ్ ఇట్ దట్ పర్టికులర్ స్ట్రింగ్? ఎనీవన్ నో? ఎస్ ప్రత్యూష. సో ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ప్యాటర్న్ నార్మల్ మీరు ఎలా డిజైన్ చేస్తారంటే మీకు తెలిసిన వేలో సో మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? 0 to 9. సో ఇలా కొందరు ఎలా డిజైన్ చేస్తారు 0 to 9, 0 to 9, 0 to 9, 4, 0 to 9. సో ఇలా డిజైన్ చేస్తారు కొందరు. ఓకేనా? సో అది కూడా కరెక్టే. ఇప్పుడు నేను దాన్ని ఏం రాంగ్ అనటం లేదు, అది కూడా కరెక్టే. సో బట్ మనకి ప్రతిసారికి ఆ రిపీటేటివ్ గా రాకుండా ఉండాలన్నప్పుడు సో మనకి లెంత్ ఒక్కటి తీసేసుకుంటే ఇలా. సో ఇటువంటి కేసులో మనం ఏం యూజ్ చేస్తామంటే 0 to 9. సో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, బట్ లెంత్ ఎంత ఉండాలి అనేసి వి మెన్షన్ ఇన్ కర్లీ బ్రేసెస్. సో ఆ కర్లీ బ్రేసెస్ లో 5 అని మెన్షన్ చేస్తాం. అంటే ఏంది 0 to 9 ఎన్ని డిజిట్స్ ఉండొచ్చు? 5 వరకు ఉండాలి అనేసి. ఓకేనా? సో 5 వరకు మాత్రమే మనకి ఆ యొక్క డిజిట్స్ అనేది ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. సో మీకు అక్కడ పక్కనే ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది చూడండి కావాలంటే. సో మ్యాచెస్ ఎగ్జాక్ట్లీ 5 times. సో 5 times మాత్రం మనకి మ్యాచ్ అవుతుంది. సో ఆ మ్యాచ్ అనే క్యారెక్టర్స్ ఏమేమి ఉండొచ్చు ఇన్ బిట్వీన్ 0 to 9. సో మీకు ఆ పక్కన ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. ఓకేనా? సో $సింబల్ ఎస్ఎస్ పొజిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ లైన్. సో ఆ లైన్ యొక్క ఎండ్ మనం ప్లేస్ చేసినా కూడా ఆడికి ఎండ్ అవుతున్నట్టు మనకి అది. ఓకే? సో దాని గురించి మీకు పక్కన ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. ప్యాటర్న్ మీరు ఏదైతే ప్యాటర్న్ పాస్ చేశారో సో దానికి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన స్ట్రింగ్ లో నాకు 10 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అది మ్యాచ్ అవ్వాలి. 10 నెంబర్స్. హౌ టు ప్రింట్ ఓన్లీ 10 నెంబర్స్? 10 నెంబర్స్. సో నాకు ఇచ్చిన నెంబర్లో ఓన్లీ 10 నెంబర్స్ది ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వాలి. 10 నెంబర్స్ ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవ్వాలి. జస్ట్ పాస్ హియర్ 10. ఓకే? సో 10 అని ఇవ్వగానే మనకి 10 వచ్చి ఇక్కడ ఎక్కడ లేవా 10 చూడండి 3 4 ఎక్కడా లేదు. సో సరే 9 ఇద్దాం. ఇక్కడ ఉన్నట్టు 9 తీసుకుందాం. సో 9 ఇచ్చాను. ఇప్పుడు నాకు మ్యాచ్ అయ్యేటి ఏమేమి ఉన్నాయి 9 నెంబర్స్ ఇవ్వగానే. సో ఈ రెండు నాకు మ్యాచ్ అయిపోయినట్టు. ఓకేనా? సో 0 to 9 లోపు ఏవైతే ఉన్నాయో అవి వాటి మ్యాచ్ అయినట్టు. ఇప్పుడు అలాగే నాకు ఇంకొక కండిషన్ ఇక్కడే రాస్తున్నా. ఆ కండిషన్ ఏంటంటే సో దీంతో పాటు 5 నెంబర్స్ ఉండేవి కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? సో ఈ యొక్క నెంబర్స్ తో పాటు ఏవైతే 5 అని ఉన్నాయో 5 డిజిట్స్. సో ఏవైతే 5 డిజిట్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా మ్యాచ్ అవ్వాలి. హౌ? సో ఇటువంటి కేసులో వీఆర్ యూజింగ్ ఆర్ గేట్. సో ఆర్ గేట్ మనం ఇక్కడ ఏమని కాల్ చేస్తాం అంటే పైప్ సింబల్. సో ఆ పైప్ సింబల్ ఎక్కడ ఉంటుందంటే ఎంటర్ పైన ఉంటుంది చూడండి ఒకటి పైప్ సింబల్. ఎంటర్ పైన ఉంటుంది. సో రైట్ సైడ్ కీబోర్డ్ లో రైట్ సైడ్ పైప్ సింబల్ ఉంటుంది ఆర్ గేట్ లాగా. సో ఈ 9 డిజిట్స్ ప్యాటర్న్ తో పాటు నాకు 5 కూడా మ్యాచ్ అవ్వాలి. సో 5 కూడా మ్యాచ్ అవ్వాలంటే వీఆర్ మెన్షనింగ్ అనదర్ ప్యాటర్న్ ఫర్ 5 డిజిట్స్ 0 to 9. సో టోటల్ లెంత్ ఈస్ 5. సో ఫైనల్లీ ప్లేస్ ఇట్ $. ఇప్పుడు చూడండి సో 9 తో పాటు 5 డిజిట్స్ ఉన్నట్టు కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే? సో అలా మనం ఒక ప్యాటర్న్ డిజైన్ చేస్తాం. జస్ట్ ప్యాటర్న్ మ్యాచ్ అవడం కోసం మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కానీ సో మీరు ఏదైనా ఫామ్స్ సెండ్ చేస్తూ ఉంటారు చూసారా? ఏదైనా ఒక ఆన్లైన్ లో ఒక రిజిస్ట్రేషన్ ఫిల్ చేసినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఫిల్ చేసినప్పుడు మీరు ఫోన్ నెంబర్స్ 10 డిజిట్స్ కంటే ఎక్కువ ఇస్తే తీసుకోదు. అర్థం చేశారో లేదు. సో వాళ్ళు ఆ ప్రోగ్రామింగ్ డిజైన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్యాటర్న్ డిజైన్ చేస్తారు. ఆ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అనేసి మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా ఉంటుంది ప్యాటర్న్ అనేసి బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేస్తారు. అందుకోసం మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం.
మీరు ఏదైనా ఫామ్స్ ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు మీ కాలేజ్లో కానీ ఏదైనా టీసీఎస్ వాళ్ళు కానీ ఏదైనా ఒకటి సబ్మిట్ చేయండి అన్నప్పుడు మీకు అక్కడ ఏదైనా ఒక డేటా ఇస్తారు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అన్నప్పుడు మీరు ఫోన్ నెంబర్స్లో 10 కాకుండా 9 అనే ఇచ్చారనుకోండి, అది తీసుకోదు. 9 నెంబర్స్ ఇచ్చినప్పుడు యువర్ ఫోన్ నెంబర్ ఇస్ ఇన్వాలిడ్ అని వస్తుంది. సో ఎలా చెక్ చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రైట్ చేస్తున్నాడు ప్రోగ్రామింగ్ లో. సో అందువల్లే మీకు ఆ యొక్క ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. Yes, it's also one of the part in Python, regular expressions. సో మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు మీరు ఏదైనా ఫార్మ్స్ డిజైన్ చేసినప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు మీకు ఫార్మ్స్ వస్తుంది, అక్కడ కూడా ఇలాగే ప్యాటర్న్ అనేది ఇలాగే ఉంటుంది. ఎస్, ఫార్మ్ వ్యాలిడేషన్స్. ఓకేనా. సో ఇలా మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లో ఎలా మ్యాచ్ చేయాలి అనేసి 1 by 1 గా చూద్దాం. సో సింపుల్ ఒక ఈమెయిల్ మ్యాచ్ చేయడం ఎలా ఇక్కడ చూపిస్తా. ఫోన్ నెంబర్స్ తీసిన ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఈ ప్యాటర్న్ డిజైన్ చేయండి, ఎంతమంది చేస్తారు. సో ఇక్కడ నాకున్న ఫోన్ నెంబర్స్ ఇవి ఒక 6 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 6 ఫోన్ నెంబర్స్లో నా కండిషన్ ఏంటంటే, నా కండిషన్ సో మీ ఫోన్ నెంబర్ స్టార్ట్స్ విత్ 9 or 8 or 7 or 6, ఓకేనా. మీ ఫోన్ నెంబర్ అనేది 9తో కానీ లేకుంటే 8తో కానీ లేకుంటే 7తో కానీ 6తో కానీ స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. యువర్ ఫోన్ నెంబర్ స్టార్ట్స్ విత్ 9 or 7 or 6 or 8, సో దాంతో స్టార్ట్ అవ్వాలి. సో రిమైనింగ్ లెంత్ అనేది 10 ఉండాలి. సో టోటల్గా నా యొక్క ఫోన్ నెంబర్ డిజిట్స్ అనేది 10 ఉండాలి. సో నా ఫోన్ నెంబర్ 10తో పాటు మ్యాంటర్ ఏంటి, స్టార్టింగ్ విత్ 9 or 7 or 8 or 6. సో అలా స్టార్ట్ అయిన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ అలా కండిషన్ సాటిస్ఫైడ్ నెంబర్స్ ఏమున్నాయి, దిస్ వన్ ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో ఈ రెండే ఉన్నాయి మ్యాచ్ అయినట్టు. సో ఆ 2 ఫోన్ నెంబర్స్ మ్యాచ్ అయ్యేలా ఒక ప్యాటర్న్ డిజైన్ చేయాలి. సో ఎంతమంది చేస్తారు అది. ఎస్ ప్రత్యూష. స్టార్ట్స్ విత్, డు నాట్ స్టార్ట్ విత్ 6 to 9 లేక స్టార్ట్స్ విత్ 6 to 9. ఎస్ ఎస్, లోపల మెన్షన్ చేస్తే 6 నుంచి 9 లోపు ఏవి కాకూడదు అనేసి, ఓకేనా. సో బ్రాకెట్స్ బయట కాల్ చేయాలి. ఎస్ ప్రత్యూష, ఎగ్జాక్ట్లీ. సో ప్రత్యూష యొక్క కరెక్ట్ అది సింటాక్స్, జస్ట్ నోట్ చేసుకోండి కావాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ open with cap symbol. In that cap symbol I need to mention my particular mention digit is 6 or 7 or 8 or 9. సో మీకు చెప్పాను కదా 6, 7, 8, 9 ఇండికేట్స్ వాటి నుంచి ఏదో ఒక డిజిట్ ని మెన్షన్ చేస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, 6 నుంచి ఓన్లీ 4 మ్యాచ్ అయ్యాయి స్టార్టింగ్ లో. సో ఎక్కడైతే 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటుందో స్టార్టింగ్, అవి మాత్రం హైలైట్ అయ్యింది. అబ్జర్వ్ చేశారో లేదు మీరు, అబ్జర్వ్ చేశారా, అవి మాత్రం మ్యాచ్ అవుతాయి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే 9తో కానీ 8తో కానీ 6తో కానీ 7తో కానీ స్టార్ట్ అవుతాయో అవి మ్యాచ్ అయింది. సో దాటితో పాటు రిమైనింగ్ ఏముండాలి, రిమైనింగ్ 0 to 9 లోపు ఏవైనా ఉండొచ్చు. సో వాటి యొక్క లెంత్ ఎంత ఉండాలి, 9. సో ఫైనల్లీ ఐఎమ్ ప్లేసింగ్ విత్ $.
ఇప్పుడు ఏవి మ్యాచ్ అయినాయి చూడండి, ఓన్లీ 2 నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయినాయి. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్ 4 నెంబర్ ఫర్ ఇండియన్ నెంబర్స్. సో ఇండియన్ నెంబర్స్ ప్యాటర్న్ మ్యాచ్. సో మన 10 digits స్టార్ట్స్ విత్ 6 or 7 or 8 or 9. సో ఇలా మనం ఫార్మ్స్ లో కానీ ఎక్కడైనా మనం రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ లో ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాం. అదే ఈ ప్రోగ్రామింగ్. Okay, so all of you clear up to now? Anyone having doubts? So doubts లేకపోతే మన ప్రోగ్రామింగ్ లోకి మూవ్ అవుదాం. ఎస్, లెంత్ 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇక్కడ ఒక క్యారెక్టర్ తీసేసుకుంటుంది, 6 to 7, 8 నుంచి ఒక తీసేసుకుంటుంది. రిమైనింగ్ ఇక్కడ నేను లెంత్ మెన్షన్ చేయలేదు రిమైనింగ్. సో రిమైనింగ్ 0 to 9 ఎన్ని ఉండాలి? 9. సో 0 to 9 లో 9 వస్తాయి. వీటితో పాటు 6 నుంచి 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఒకటి తీసుకుంటుంది. సో టోటల్గా 10. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు అది. ఓకేనా? సో మ్యాచెస్ సింగిల్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్. సో ఆ లిస్ట్ లో ఉన్న ఏదో ఒక క్యారెక్టర్ మ్యాచ్ అవుతుంది. సో వాటితో పాటు బిలో సింగిల్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్ బిలో 0 to 9 లోపు. సో ఎగ్జాక్ట్లీ 9 నెంబర్స్ మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేసామనేసి. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. సో కమ్ మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ప్రోగ్రామింగ్. సో క్లియరే కదా ఇక్కడ వరకు? సో మ్యాచ్ చేయడం. సో మీరు అలాగే ఏ ప్యాటర్న్ డిజైన్ చేసుకుంటూ ఉండండి అక్కడ. ఓకే, ఏమనుకోండి, నేను ఓకే మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఒకసారి నేను గ్రూప్లో గుర్తు చేయాల్సింది. సరే ఈరోజు డిస్కస్ చేద్దాం గ్రూప్లో, సరేనా? అది సింపుల్ ఏం కాదు. అక్కడ A1, B2, C3, D4 ఉన్నాయి కదా. సో నెక్స్ట్ క్యారెక్టర్ తర్వాత ఏదైతే డిజిట్ ఉందో సో దానికి ముందు ఎనీ టైమ్స్ రిపీట్ అయ్యేలాగా డిజైన్ చేయడం. అది సింపుల్ అండి, చేద్దాం ఈరోజు చేద్దాం కన్ఫర్మ్. ఒకసారి గ్రూప్లో క్లాస్ అయిన తర్వాత 4 కానీ 5 కానీ ఒకసారి జస్ట్ గుర్తు చేయి గ్రూప్లో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అవర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to import RE. సో RE is mandatory for regular expressions. Import RE. ఓకేనా? సో అందరు ఇంపోర్ట్ చేసుకోండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని. సో ఇప్పుడు నేను ఏంటంటే సో నా యొక్క ప్రోగ్రామింగ్ ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ మ్యాచ్ చేస్తున్నా ఇచ్చిన స్ట్రింగ్ అనేది APSGC. సో ఒక లిస్ట్ తీసుకుంటున్నా, వెయిట్ లిస్ట్. సో లిస్ట్ కంటే సమ్ స్ట్రింగ్స్. సో APSGC వెంకటేష్. ఓకేనా? సో ఇలా 3 స్ట్రింగ్స్ తోటి ఒక లిస్ట్ డిఫైన్ చేసుకున్నా. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఏవైతే స్ట్రింగ్స్ లో నాకు ఏవైతే 6 క్యారెక్టర్స్ ఉంటాయో, లెంత్ 6 క్యారెక్టర్స్. సో ఆ 6 క్యారెక్టర్స్ లో నుంచి ఏవైతే మీన్స్ ఆల్ఫాబెట్స్ అనేది మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయిన ఆల్ఫాబెట్స్ నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. ఓకేనా? సో ఇవి మొత్తం 4 ఐటమ్స్, 4 ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. సో నెక్స్ట్ ఐ నీడ్ టు డిజైన్ వన్ ప్యాటర్న్. సో వాట్ ఈస్ ప్యాటర్న్? జస్ట్ ఒక వేరియబుల్లో ప్లేస్ చేయండి, ఆ ప్యాటర్న్ని కొటేషన్స్లో ప్లేస్ చేసుకోండి. ఓకేనా? సో ప్యాటర్న్, what is that pattern for 6 characters matching here? 6 characters pattern matching is open cap symbol. So within that A to Z any character and capital A to Z any character, capital A to Z any character. Next total length is 6. So finally I need to place dollar. So this is my pattern. So next one, so each and every character written here for I in A. సో ఏవైతే మ్యాచ్ అవుతాయో అవి ప్రింట్ అయ్యేలాగా నేను డిజైన్ చేస్తాను. సో ప్రింట్ అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని
మీన్స్ ఎలిమెంట్ ని మనం కాల్ చేయాలి కాబట్టి ఆ కాల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీది మ్యాచ్ అవుతుందో అది చెక్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇటరేషన్ డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఇటరేషన్ లోపల ఐ నీడ్ టు మెన్షన్ ప్యాటర్న్. సో ఆర్ఈ డాట్ సెట్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ మెథడ్ ఈస్ సెట్. సెట్ చేస్తాం, మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో సెట్ చేస్తాం ప్యాటర్న్ మ్యాచ్ అవుతుందా లేదా. ఈ సెర్చ్ లో వి నీడ్ టు పాస్ 2 పారామీటర్స్. వన్ ఈస్ ప్యాటర్న్. ఓకేనా. సో ఇక్కడ ప్యాటర్న్ అనే వేరియబుల్ డిఫైన్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్యాటర్న్ నెక్స్ట్ వన్ స్ట్రింగ్. ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి ఐ. ఇప్పుడు ఈ ప్యాటర్న్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఐ. సో నెక్స్ట్ వన్ స్పేస్ ఎండ్స్ విత్ స్పేస్. సో ఈచ్ ఎలిమెంట్స్ ప్రింట్స్ విత్ స్పేస్. సో ఇక్కడ మ్యాచ్ అనేది ఏంటి, త్రీ ఎలిమెంట్స్. సో వన్ ఈజ్ ఏపీఎస్ఆర్టీసీ లోకేష్ వర్క్. అలా మనం ఒక ప్యాటర్న్ డిజైన్ చేసాం, ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేలాగా ఏదైతే స్ట్రింగ్ మ్యాచ్ అవుతుందో దాన్ని ప్రింట్ చేస్తున్నట్టు నేను ఆ ప్రోగ్రామింగ్ అది. ఓకేనా. సో మీరు ఇచ్చిన ప్రతి అంటే ఏంటంటే స్మాల్ ఏ టు జెడ్ ఒక క్యారెక్టర్ ఉండొచ్చు, రిమైనింగ్ ఏ టు జెడ్ నుంచి 6 క్యారెక్టర్స్ అంటే టోటల్గా 7 క్యారెక్టర్స్ ప్రింట్ చేసేలాగా రాశారు మీరు ప్యాటర్న్. ఇక్కడ ఏంటంటే అప్పర్ కేస్ అని ఉండొచ్చు, లోయర్ కేస్ అని ఉండొచ్చు, బట్ టోటల్ లెంత్ ఎంత ఉండాలి, 6 ఉండాలి. సో ఓన్లీ 6. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ప్యాటర్న్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇచ్చింది ఇది. సో నెక్స్ట్ వన్ సో గివెన్. సో ఎంటర్ నెంబర్ ఈస్ ఫోన్ నెంబర్. ఎంటర్ ఏ కాంటాక్ట్ నెంబర్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అని చెక్ చేయాలి. సో ఎంటర్ కాంటాక్ట్ నెంబర్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనేది చెక్ చేయాలి. సో ఇప్పుడు నెంబర్స్ అనేది మనం డిఫైన్ చేయాలంటే స్ట్రింగ్సే కదా. సో హియర్ ఐఎమ్ టేకింగ్ NUM variable. In that I need to mention input. So because it's a string pattern matching, so that's why I need to take only input function. Enter a number. సో మీరు ఒక నెంబర్ ఎంటర్ చేస్తారు, ఆ నెంబర్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెక్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఐ నీడ్ టు కాల్ if RE. సో RE మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాము, సో దట్స్ వై నో నీడ్ టు ఇంపోర్ట్ హియర్ ఆల్సో. if RE dot search. Search is a method in regular expression. In that first one is enter pattern. So what is the number pattern matching for numbers? Open cap symbol. In that mention so 89876 any number. So after that 0 to 9. So total length is 9 digits. Finally place with the dollar. So this is my pattern. So after that here mention number. So number ఇక్కడ మీకు రెండు పారామీటర్స్ పాస్ చేయను కదా. వన్ ఇస్ ప్యాటర్న్, సెకండ్ వన్ ఇస్ సో ప్యాటర్న్ సంబంధించిన స్ట్రింగ్ అనేది. సో ఇప్పుడు ఏదైతే మ్యాచ్ అవుతుందో సో దట్ ఈస్ వ్యాలిడ్. అదర్వైజ్ ఇట్స్ ఇన్వాలిడ్. ప్రింట్ ఇన్వాలిడ్. ఓకే. సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. నౌ ఐ నీడ్ టు ఎంటర్ మై ఫోన్ నెంబర్ 9494699851. So this is matching or in means valid or invalid. Just check. Yes, it's a valid. So here you mention that number also, num comma this one. So again I need to run. So place with 94946118. Yes, 94 is a valid number. Okay. So అలా మనం ప్రింట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ని ఇలాగైనా తీసుకోవచ్చు, లేకుంటే ఒక వేరియబుల్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. దట్స్ అది మీ ఇష్టం. వాట్ ఈస్ ఆర్ఈ? ఆర్ఈ ఇస్ నథింగ్ బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఫామ్. సో మనకి ఓఎస్ అయితే ఎలా ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఎలా అయితే కాల్ చేస్తామో అలాగే ఆర్ఈ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. వన్స్ ఓకే. ఇంకా మీకు ఇలానే వర్కౌట్ చేసుకోండి.
యాట్రిబ్యూట్ ఎర్రర్ అంటే మీరు ఎక్కడో రాంగ్ చేసి ఉంటారు చూడండి హేమంత్ కుమార్. సో సెర్చ్లో కానీ ఎక్కడన్నా సంథింగ్ చేశారు, కొటేషన్స్ కానీ సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఓపెన్ చేయడం, సపరేట్ చేయడం, కామా. ఓకే, సో మీకు ఈరోజు వీటి మీద కూడా ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తాను, కంప్లీటెడ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో కంప్లీటెడ్. మీకు ఇంకా దీని గురించి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకోవాలంటే కనుక మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది చూడండి, నెట్ అవైలబుల్ ఉంటుంది. రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ పైథాన్ అనేసి అది జస్ట్ టైప్ చేసుకుని మీరు ఓన్గా చెక్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. సో మనం మ్యాచ్ చేస్తున్నాం, మన ప్యాటర్న్స్ని చెక్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఆర్ఈ అనే ఒక మాడ్యూల్ అనేది ఉండాలి. సో దట్స్ వై ఐ నీడ్ టు ఇంపోర్ట్ ఆర్ఈ. ఇక్కడ మీరు అప్లై చేశారు ఆర్ఈ డాట్ సెర్చ్. సో ఆ రెగ్యులేషన్ ఒక మెథడ్ ఇది. ఆ మెథడ్ యూజ్ చేసి మనకి ఫోన్ నెంబర్స్, ఆ ఈమెయిల్స్ అన్ని వ్యాలిడా ఇన్వాలిడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎంటర్ చేసిన నెంబర్స్ అన్ని వ్యాలిడా ఇన్వాలిడా అని చెక్ చేయడం కోసం మనం యూజ్ చేసే మెథడ్ ఈజ్ సెర్చ్. సో ఈ సెర్చ్ అనే మెథడ్ మనకి ప్యాటర్న్ మ్యాచ్ అయిందా లేదా అని సెట్ చేస్తుంది. సో సెట్ చేస్తే సో దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో రెగ్యులేషన్ ఈజ్ ఓవర్. So today files and regulation completed. Tomorrow we will discuss on OOPS concept. సో మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవచ్చు, మీరు డైరెక్ట్గా నెట్లో ఉంటుంది చూడండి. సో దీని మీద చాలా ఉంటాయి, మీకు ఓన్గా ట్రై చేయండి. చెప్తా, అది మనకు టైం ఉంటే చెప్తానండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ డేటాబేస్లో టైం ఉంటే మీకు చెప్తానండి. డేటాబేస్లో అర్థమైంది మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అన్ని, హౌ టు యూజ్ ట్రై, హౌ టు యూజ్ క్యాచ్ బ్లాక్స్ అవన్నీ మీకు చెప్తా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ. ఓకే ఓకే వెంకట్ సాగర్. ఓకే ఓకే లివ్ వచ్చామంట. లోకేష్ ఏమన్నా చెప్పేది ఉందా? హలో లోకేష్